హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి హౌస్ వర్సెస్ మణికంఠ, అందరూ వర్సెస్ ఒక్కడు, టార్గెట్ మణికంఠ అని ఎంతమందికి అనిపించింది అనేది వీడియోని లైక్ చేయండి. దాంతోపాటుగా దానికి లాజికల్ పాయింట్లు కూడా నేను చెప్తాను. దీంట్లో మణికంఠ అది కూడా మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మణికంఠ మిస్టేక్స్ ఏంటియో కూడా చెప్తా. కానీ అందరూ ఆల్మోస్ట్ సేఫ్ రీజన్స్. ఆ సేఫ్ రీజన్స్ ఎందుకంటే అందరూ కూడా ఎందుకులే ప్రశాంతంగా అయిపోద్ది, సేఫ్ రీజన్ ఆ వీడియోతో పాటు దొరికాడు అనే సెన్స్లో శనివారం ఎపిసోడ్ బట్టి అదే రీజన్ పెట్టి నామినేట్ చేస్తారు. ఆ రీజన్స్లో వ్యాలిడ్ పాయింట్లు ఉందా లేదా అనేది కూడా గట్టిగా మాట్లాడుకుందాం. నాకైతే ఖచ్చితంగా సేఫ్ ఆప్షన్ అయిపోయాడు మణికంఠ. కాబట్టి అందరూ కలిసి ఒక్కొక్కరు మణికంఠని నామినేట్ చేసి పక్కన పెట్టేశారు. దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా ఈరోజు నాకు ఎపిసోడ్లో విష్ణుప్రియ వెరైటీగా నచ్చింది. ఈరోజు నాకు నార్మల్గా ఏం లేదు, కేర్లెస్గా ఉందే మాట్లాడింది అన్న ఫీలింగ్ చాలామందికి అనిపించి ఉంటుందేమో. కానీ నాకెందుకు ఆ కేర్లెస్నెస్లో కూడా కాన్ఫిడెన్స్ కనిపించింది. చాలా నెమ్మదిగా, నైస్గా, పర్ఫెక్ట్గా, క్యూట్గా పాయింట్లు పెట్టిన ఫీలింగ్ వచ్చింది ఈరోజు నాకు. విష్ణుప్రియ చాలా బాగా అనిపించింది. అంటే ఆ అమ్మాయి నేను సమయం వచ్చినప్పుడు ఆడతాను, గ్రహాలు అవి ఇవి అందరూ సిల్లీగా అనిపిస్తున్నప్పటికీ దాంట్లో కూడా ఒక సెన్సిబుల్ పాయింట్లు అన్న ఆ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు నిజంగా. దాంతోపాటుగా ప్రేరణ గ్రాఫ్ రోజు రోజుకి జిప్ జుప్ 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 అని స్టాక్ మార్కెట్లో మన గ్రాఫులు లేస్తే ఎట్టుంటుంది, ఆల్ టైమ్ హైలో వెళ్తుంది వారం. ఆల్ టైమ్ హై ప్రేరణ ఆల్ టైమ్ హై రికార్డ్ అనమాట. అలా ఎవ్రీడే ఆల్ టైమ్ హై కొడుతుంది. స్టాక్ మార్కెట్లో నువ్వు ఒక స్టాక్ పర్చేజ్ చేస్తే ఆల్ టైమ్ హై అని ఒకటి ఉంటుంది. 2050లో ఉంటే అది ఆల్ టైమ్ హై. అంటే రేపు ఉదయానికి 1940కి 50కి పడితే మళ్ళీ 2051కి వస్తేనే ఆల్ టైమ్ హై. కానీ ప్రేరణ 2050లో ఉంటుంది, రేపు మళ్ళీ 2052కి వెళ్తుంది, ఎల్లుండి 2057కి వెళ్తుంది. ఎవ్రీడే ఈజ్ ఆల్ టైమ్ హై ఫర్ ప్రేరణాస్ గ్రాఫ్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 అన్నట్టుగా అనిపిస్తుంది. సీత నాకు నచ్చలేదు. అనవసరంగా ఓవర్ బోర్డ్ అయిపోయి అనవసరంగా వాయిస్ రేజ్ చేస్తూ కొంచెం అవుట్ ఆఫ్ ద ట్రాక్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపించింది. ఈ పాయింట్స్ మీకెవరికి ఇవ్వడాలి సేమ్ ఒపీనియన్ ఉందిరా అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. దయచేసి మర్చిపోకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ రోజు నుంచి పర్టికులర్గా లైక్ల గురించి చాలా ఎక్కువ రిక్వెస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దాంతోపాటుగా పాజిటివ్గా మీకు నా వర్షన్ నచ్చితే, నా పాయింట్లు, నా చెప్పే విధానం, ఉడాలగడ్డ విధానం నచ్చితే, నేను బాగా చెప్తున్నానని పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, కానీ పాజిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు బాగా నచ్చింది అనేది మనస్ఫూర్తిగా వెళ్ళిపోతారు. దయచేసి పాజిటివ్ కామెంట్లు కూడా పెడతా ఉండండి, బూస్టింగ్ వస్తుంది. దాంతోపాటుగా మన యష్మికి ఇంకా మనం చప్పట్లు ఆపేసాం. కానీ ఉడాల్ ఐ నీడ్ యువర్ క్లాప్స్, ఐ నీడ్ యువర్ క్లాప్స్, ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ అని యష్మి గారు ప్రేరేపిస్తున్నారు నన్ను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆవిడ కొంచెం ఓవర్ ఎక్కువైపోయింది. అనవసరంగా నాగమణికంఠలో నాగా ఉందని చెప్పి నాగుపాములాగా పగబట్టింది నాగమణికంఠ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నాగమణికంఠ ఫుల్ నేమ్ తెలిస్తే ఆవిడ పగబట్టకపోవచ్చు. ఇంత ఫుల్ నేమ్ చెప్పాడు మొన్న లైవ్లో, అల్లాడిన నేను. అంత పెద్ద ఫుల్ నేమ్ ఒక 7-10 పేర్లు కలిపితే నాగమంట పేరు, కంట్లో నాగా ఉందని నాగపాములాగా పగబట్టేసి అల్లాడిస్తుంది. దాంట్లో పాయింట్ లేదు, బొక్క లేదు, ఏమీ లేదు. ಯಶ್ಮಿ గారు ఏంటి ಯಶ್ಮಿ గారు ಏನು ನಿಮ್ಮ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕೆ ಹಂಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ನಾಗಮಣಿಕಂಠನ್ ನಾಮಿನೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಾ? ಅದು ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ನೋಡೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಯಶ್ಮಿ ಅವರು ಹೇಳ್ತೀನಿ, ತಡಿ ಸ್ವಲ್ಪ ತಡಿ, ఐ విల్ టెల్ యూ. ఓకే, మాట్లాడతా. యష్మి గారి విషయం వచ్చినప్పుడు మాట్లాడదాం. చప్పట్లో ఆపాం కానీ ఆపొద్దు అంటున్నారు ఆవిడ. కష్టం. నామినేషన్లో ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ సీత మణికంఠని జైల్లో దోసే అని చెప్పిన తర్వాత సరే అందరినీ పిలుచుకొని లైవ్లో అయితే అందరినీ పిలిచి మరీ పాపం సీత రండి సెండ్ ఆఫ్ ఇద్దామని నామినేషన్లో తోశారు. వెళ్ళేటప్పుడు నాగమణికంఠ మంచిగా ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేసి కంబ్యాక్ ఇస్తాను హౌస్లోకి అనేసి వెళ్ళిపోయాడు. ఎందాక అక్కడ పడుకున్నాడు, ఉదయాన్నే లేసేసి వచ్చాడు. అక్కడ ఏముండదు జైల్లో కూడా. సింపుల్గా అయితే ఒక కుండ పెడతారు. అందరికీ తెలియదు, నేను అక్కడికి వెళ్ళి వచ్చే కూడా తెలిసింది. అక్కడ ఒక కుండ పెడతారు రెగ్యులర్గా. ఆ కుండలో వాటర్ కూడా పోస్తారు. కానీ ఆ కుండ అక్కడే ఉంటుంది, కుండ మీద గ్లాసు ఉంటుంది. కుండలో వాటర్ మాత్రం ఏ కంటెస్టెంట్ తాగడు. అది నార్మల్గా పెడతారు. అది యూజ్ చేస్తారా ఎవరన్నా అంటే ఎవరు యూజ్ చేయలేదు. మా సీజన్లో యూజ్ చేయలేదు, నేను ఎప్పుడు చూసినా కూడా యూజ్ చేయరు. కుండలో వాటర్ మాత్రం గ్యారెంటీగా ఉంటాయి. దాంట్లో మాత్రమే ఆ రగ్ వెరైటీగా ఉంటుంది. బాత్రూమ్ కూడా బాగా ఫెసిలిటీ కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఆ బాత్రూమ్ ఇట్టంటే పైకి లేసి వస్తుంది అనమాట. ఏదో లైట్గా పెట్టేస్తుంటారు ఆ బాత్రూమ్. ఈ బాత్రూమ్ మాత్రం. సో వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ ప్రేరణతో అంటుందన్నమాట, నాకు చాలా రిలీఫ్గా ఉందంటే. ఎందుకంటే సోనియా గారు వెళ్ళిపోయారనే సెన్స్లో అన్నారు. అనగానే ప్రేరణ ఆ 4 వీక్స్ నుంచి నిఖిల్ అసలు నాతో మాట్లాడలేదు, ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోగానే మాట్లాడుతున్నాడు అనేది. యాక్చువల్గా ఆవిడ వెళ్ళిపోతానే మాట్లాడిందంటే ఏం లేదు. కానీ ప్రేరణకైతే ఒక్క మాట అయితే ఉండింది,
ఈ సీజన్లో 2-3 టైమ్స్ మాట్లాడింది ఏ విధంగా అందరితో వేరే వాళ్ళతో. ఈ నిఖిల్ నాకు బాగా క్లోజు, నిఖిల్ తప్ప అందరూ పెద్దగా తెలియదు, కానీ నిఖిల్ కంటే అందరూ ఎక్కువ మాట్లాడారు నాతో, నిఖిలే తక్కువ మాట్లాడాడు. ఏంట్రా అంటే వాడు అసలు అర్థం చేసుకోవట్లేదు. సో నాకు అది నచ్చలేదని చాలామందితో చెప్పింది అమ్మాయి. సో అందుకని ఈరోజు మాట్లాడేసరికి ఆవిడ షాక్ అయింది. నేను నైట్ అర్ధరాత్రి గుసగుసలు వీడియోలో చెప్పున్నాను, దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. నువ్వు ఎందుకు అప్రోచ్ అవ్వలేదని ఆయన, నేను ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అంటావు, నేను అజయాను, నువ్వే నాతో మాట్లాడలేదని ఈవిడ. ఆ డిస్కషన్ జరిగాయి కాబట్టి కొంచెం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడింది అన్న ఫీలింగ్తో విష్ణుప్రియ వీళ్ళిద్దరూ కష్టాలు పంచుకుంటున్నారు. అంటే ఈ ఇద్దరు బాధితులు ఒకే బ్యాంకులో నుంచి డబ్బులు వీళ్ళు కడితే పాలసీలు, ఆ బ్యాంక్ ఎత్తేస్తే ఇద్దరు బ్యాంక్ బయట కూర్చొని నువ్వెంత వేసావు అని బాధపడుతూ ఏదో ఒకటి కలిసి పోరాడదాం అన్నట్టుగా వీళ్ళిద్దరు ఆ బాధలు పంచుకుంటున్నారు, సేమ్ బాధితులు కాబట్టి. ఆ తర్వాత విష్ణుప్రియ తను ఉన్నప్పుడు పృథ్వీ దగ్గరికి కూడా వెళ్ళాలన్నా ఒకలాగా అనిపించేదే. ఇది తప్పే, వెళ్ళేదే బాగానే ఉండింది, క్లోజ్ అయిందే విష్ణుప్రియ అంటే ఇవి లేకపోతే ఇంకెంత క్లోజ్గా వెళ్తారు, మరి క్లోజ్గానే ఉండింది కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదే నాకు. ఆవిడ ఉన్నప్పుడే కొంచెం వీళ్ళ పులిహోర యాంగిల్ కొంచెం బాగానే ఉండింది, ట్రాక్లో బెటరే. మరి ఇక్కడి నుంచి ఇంకెంత స్ట్రాంగ్గా వెళ్తుంది అనేది నాకు ఊహలకు అందట్లా. ఈ పాయింట్లో మాత్రం. తర్వాత ప్రేరణ, తను వెళ్తున్నప్పుడు చెప్పిన పాయింట్, ఆ మాటలైనా కూడా మీకు నచ్చకుండా ఉన్నాయి, అవి కూడా నచ్చాయి అన్నట్టుగా నిఖిల్తో చెప్పాను. వాళ్ళు అది కూడా ఒక్కొక్కరికి ఒక పర్సెప్షన్ ఉండదని దాంట్లో కూడా పాజిటివ్ వెతుక్కుంటే ఏం చెప్పాలి. వెళ్ళిపోయేటప్పుడు మాటలు ఏంటంటే అందరికీ నిఖిల్ మీద పృథ్వీ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా చెప్పింది చూసారా, ఆ పాయింట్ నచ్చలేదు మాకు, మీకు ఆ పాయింట్ అంటే అదే పర్సెప్షన్ కదా అనేసి నిఖిల్ ఏంటంట. సో అది కూడా అన్నారంటే ఇంకేం చేద్దాం వాళ్ళు అనేసి వీళ్ళు ఏంటో వీళ్ళు అన్న సెన్స్లో మాట్లాడుకుంటున్నారు తినేటప్పుడు. తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది, లాలా భీమ్లా ఎట్లా సాంగ్ డ్యాన్స్ వేద్దాం అనుకున్నా, అది మర్చిపోయినా. ఎట్టానంటే మనోడు వేస్తా ఉండే కాళ్ళు ఎత్తి పంగజాపుకుంటా, ఎవరు పృథ్వీ నబీలు పంగజాపుతా జింగిజికని వేశారు. సో లాలా భీమ్లా సాంగ్ వచ్చింది. అడవి పుల్లి దంచి కొట్టు ఆ పాట ఏంటంటే భయంకరం ఫైర్తో మాట్లాడుకోవాలి ఈరోజు, మామూలు కొట్టుకోకూడదు మీరు నామినేషన్లో అనే సెన్స్లో వేస్తాడు అనమాట. నామినేషన్ను ఆ రిలేటెడ్గా సాంగ్ మీనింగ్ వచ్చేటట్టు వేసాడు. తర్వాత నైన్క నో డ్యాన్స్, అదేదో ఉంటుంది నో డ్యాన్స్, ఈరోజు నుంచి దాదాగిరి నో ఛాన్స్ అన్నట్టుగా ఈవిడ ఏ రోజు కూడా ఎవ్రీడే డ్యాన్స్కి నో ఛాన్స్, అసలు డ్యాన్సే వేయదు. అసలు నేను చూడాల విష్ణుప్రియ ఎప్పుడైనా వేసి లాక్కొని వస్తే అట్లా అంటే మనకంతా మామూలే కదా, ఇంత మామూలు. ఆమె వాష్ మెకానిక్ అన్నట్టుగా ఆమె డ్యాన్స్ నేను ఎందుకు వేయడం అన్నట్టుగా ఆవిడ అసలు వేయరు. ఈరోజు కూడా కూర్చొని ఉన్నారు. నిఖిల్ పృథ్వీతో డిస్కస్ చేస్తూ విష్ణు రిలేటెడ్ ఇక్కడ నాకు ఏమనిపించిందంటే స్వల్ప అనిపించింది. నిఖిల్దేమో కానీ యష్మి మాత్రమో విష్ణుప్రియతో గొడవ పెట్టుకో డైరెక్ట్గా ఏందా పిల్లదన్న సెన్స్లో కొంచెం రెచ్చగొట్టి గెలికిఫై చేసి పంపించారనుకుంటున్నా అనిపించింది. నిఖిల్ కూడా కొంచెం, నిఖిల్ అంటే ఆవిడ అతను అన్నది కాబట్టి ఆ బొట్టు కాటిక కాంచన గెటప్ అన్నట్టుగా అనింది కాబట్టి ఓకే, ఇతను చెప్పాడంటే ఒక రీజన్ ఉంది. ఏమని చెప్పాడు నిఖిల్ పృథ్వీతో, ఆ అమ్మాయి ఇది ఫస్ట్ టైం కాదు నన్ను అలా అనడం, అంటానే ఉంటుంది ఆ అమ్మాయి, నువ్వు నామినేషన్లో పడాలిరా, మనుషులు నీకు కనెక్ట్ అవుతారు అన్నట్టు అనింది, నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా నువ్వు కూడా నామినేషన్లో అనేసి నేనన్నాను అనేసి చెప్పిండు. ఇతను చెప్పడంలో లాజిక్ ఉంది, ఎందుకంటే ఇతను అనింది కాబట్టి. యష్మి ఎందుకు అంటుందో నాకు అర్థం కాదు. యష్మిని ఏమనలేదే, ఈవెన్ యష్మి చాలా మంచిది, విష్ణు సీత వీళ్ళందరూ యష్మి సూపర్తో బంపర్ డంపర్ అనేసి అనుకుంటా ఉన్నారు. అయినా కూడా ఈవిడ ఎందుకు అన్నది అనేది అర్థం కాల. ఏమనింది నైస్గా పృథ్వీతో, దద్దోజనం పప్పు అనేవాడు ఎందుకు అన్నావు, ఎందుకు ఇచ్చేసావు నువ్వు అడుగు అంటే ఇది ఎక్కడో రెచ్చగొట్టే వారం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి చాలా క్లోజ్నెస్ ఉంది కదా. ఇప్పుడు నిఖిల్కి విష్ణుకి పెద్దగా లేదు, కానీ పృథ్వీకి విష్ణుకి అంత క్లోజ్నెస్ ఉందని వీళ్ళకి తెలుసు బాగా, ఆల్మోస్ట్ లవ్ ట్రాక్ లాగా వెళ్తుందని. అప్పుడు వీళ్ళిద్దరికి ఆ ర్యాపో ఉంది అంటే తప్పులేదు. నిఖిల్ కన్నా ఓకే, కానీ పృథ్వీకి ర్యాపో ఉంది కదా. ఎన్నన్నా ఏమైంది, హగ్గులు చేసుకుంటున్నారు అంత క్లోజ్గా ఉన్నప్పుడు. ఈవిడ అక్కడ రెచ్చగొట్టే మాటలు ఎందుకు అన్నారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకు కూడా వచ్చిందా, ఏదో నేర్పిస్తున్నారా అన్న సెన్స్ కొంచెం, ఏరా విష్ణుని సీరియస్గా అడుగురు అన్నట్టుగా చెప్పింది అన్నట్టుగా అనిపించింది నాకైతే. తర్వాత మనీ రిలీజ్ అయ్యాడు, ఏదో అట్లా మనం టాయిలెట్కి పోయి వస్తే ఎంతసేపు పడుతుంది అంతసేపు ఉన్నట్టే ఉంది, అలా వెళ్ళిపోయింది. తర్వాత నబీల్ ఆదిత్య వీళ్ళిద్దరు అనేసి ఎత్తుకొని తిప్పారనమాట కొంచెంసేపు. సో వీళ్ళు ముగ్గురు కొంచెం క్లోజ్ అవుతున్నారు అనే సెన్స్లో వచ్చింది. క్లోజ్ అవుతారు, ఒకరికొకరు నామినేట్ చేసుకుంటారు, అంత మామూలు ఈ సీజన్లో. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయినాయి. బిగ్ బాస్ నామినేషన్స్లో ముందు స్పీచ్ మాత్రం మామూలుగా ఉండదు, అందరు రెచ్చగొట్టి మామూలు కొట్టుకోకూడదని భయంకర రెచ్చగొట్టి వదిలేస్తాడు స్పీచ్ మాత్రం. ఈ నామినేషన్స్ ప్రక్రియలో గెలవాలనే కోరిక ఎలా రగులుతుందో చూపించండి
అనేసి ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేయండి, చీఫ్ని నామినేట్ చేయొద్దు, వాళ్ళకి ఒక పెద్ద స్కీమ్ వేస్తున్నాను, వెయిట్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మణికంఠని పిలిచారు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి, రాకపోతే నేను చెప్తాను. ఏంటంటే మణికంఠని ఎందుకు పిలిచాడు? సింపుల్. ఎప్పుడైనా బిగ్ బాస్ ఫస్ట్లో ఎవరినైతే పిలుస్తారో అతన్ని ఉపేక్షించేది లేదు, అతని రిలేటెడ్గా ఏదో కపట నాటకం ఏదో చేస్తున్నారు బిగ్ బాస్ అని. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ ఫస్ట్ పిలిచాడంటే అర్థమైంది, సింపుల్. మణికంఠ నామినేషన్స్ అయిపోతాయి, అతను కోట అతను ఇద్దరిని వేసేస్తాడు. అప్పుడు మణికంఠ అందరి కళ్ళకి జుమ్మని కనపడుతాడు. ఇటు అర్జునుడు బాణం ఎక్కువ పెడితే గురి మణికంఠ సైడ్ అయిపోద్ది అనమాట నామినేషన్. ఎందుకంటే ఆల్రెడీ మణికంఠది అయిపోయింది రా, సేఫ్ రీజను. మణికంఠ ఆల్రెడీ ఫస్ట్ నామినేషన్ వేసాడు, ఆ మణికంఠని వేసినంత మాత్రం మళ్ళీ మనకు రివర్స్ చేయలేడు, ఒకటి సేవ్ అయిపోద్ది. లేకపోతే ఏమవుద్ది, ఒక నామినేషన్ పెడితే ఎక్కువ సార్లు నామినేట్ కారు. ఇప్పుడు వాళ్ళకి సేఫ్ ఆప్షన్ ఏంటి, మణికంఠ ఒకరిని వేసి మిగతా వాళ్ళని ఒకరిని వేసినా ఆ ఒక్కరు మనకు రివర్స్ చేసినా కూడా మనం సేవ్ అవుతాము అనే సెన్స్లో మణికంఠ ఫస్ట్ ఆప్షన్. అలా అవ్వాలి. మణికంఠకి ఎవరెవరు వేస్తారో, ఎంతమంది వేస్తారో, ఎంతమంది టార్గెట్ చేస్తారనేది చూడాలి. టార్గెట్ చేస్తూ పోతే అది యాంగిల్ వేరే ఉంటుంది, గేమ్ వేరే రకంగా పోద్ది, జనాలలో అది హైప్ వస్తుంది సీజన్కి అనేసి అనుకున్నాడేమో. మణికంఠని ఫస్ట్ పిలిచాడు, దానికి రీజన్ అతనికి చాలామంది వేస్తారని తెలిసే, అది డౌట్, అది కూడా అర్థమైంది అనుకోండి మీకు. తర్వాత నైనికాని నామినేట్ చేశాడు. నామినేట్ చేస్తూ ఫస్ట్ వీక్లో నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, డే బై డే క్లారిటీ ఆఫ్ థాట్స్ కానీ దాంతోపాటుగా నీకు అన్నీ తగ్గిపోయి బెడ్ మీద ఎక్కువ ఉంటున్నామని, ఇంకా నైనిక పెద్దగా డిఫెండ్ చేయాల్సిన అవసరం లేని పాయింట్స్తో నీట్గా జనాల్లో ఉండింది అన్నాడు. ఇంకేం పెద్ద ఏం లేదు, పర్ఫెక్ట్గా జనాల్లో ఏమైతే ఉందో అదే పాయింట్లు పెట్టాడు. కానీ నైనిక ఫస్ట్ వీక్ చీఫ్ అయ్యాను, నేను గట్టిగా ఆడాను, దాంతోపాటు సెకండ్ థర్డ్ వీక్ అనిపిస్తే అప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు నీకు చెప్పావు అనేసి అనింది ఆవిడ నైనిక గారు. సో అదేం పెద్ద పాయింట్ కాదులే, కానీ ఎప్పుడైనా నామినేట్ చేయొచ్చు, ఏదైనా రీజన్ చెప్పొచ్చు, పెద్ద విషయం కాదు. రీజన్స్ కొంచెం బాగుంటే ఇంప్రెసివ్గా ఉన్నాయా లేదనేది చూడాలి. ఆ తర్వాత నాగమణికంట సిచ్యువేషన్ వచ్చినప్పుడు పార్టిసిపేషన్ కూడా తగ్గింది నీది, నీ గేమ్ డల్గా కనపడుతుంది నాకు, అంతేకాకుండా ఇంతమందిలో ఈ 10 మందిలో కూడా నీదే డల్గా ఉందని పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు. అది యాక్చువల్గా నిజం, ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో కూడా ఆవిడే వెళ్తుందని యావత్ ప్రపంచం కూడా వస్తుంది, కుక్క ఎరుస్తుంది, ఇంక మనం ఏం చేయలేం. తర్వాత వచ్చేసరికి నైనిక నువ్వు ప్రతి చోట ఉండి కూడా నువ్వు డల్ అని చెప్తున్నారు కదా నాన్న అనేసి అనింది. నేను ఎంత డల్గా ఆడానో, ఎంత సేవ్ అయ్యి వచ్చానో అందరికీ తెలుసు. ఇన్వాల్వ్ అయితే నెగిటివ్ అవుతుందేమన్న భయంతో నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లా, ఈ పాయింట్ నేను యాక్సెప్ట్ చేయను. నెగిటివ్ అవుతుంది అనే సెన్స్లో ఆవిడ ఏం లేదు, ఆవిడ చిన్నపిల్ల మైండ్ సెట్, కొంచెం మెచ్యూరిటీ తక్కువ అన్న సెన్స్లోనే కనపడుతుంది అమ్మాయి. చిన్నపిల్ల ఆ కిచెన్ బండ మీద కూర్చొని హ్యాపీగా ఉంటుంది అమ్మాయి, చిన్నపిల్ల అంతే. దానివల్ల అదేమి భయపడి అదైతే కాదులే. ఊరికే నేను అలా ఇన్వాల్వ్ అవ్వలేను అనేది, ఏదో నవ్వుకుంటూ మాట్లాడుకుంది, ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంది, మాట్లాడాలని నేను చిన్నగా పిల్లలాగా అన్నట్టు రాసుకున్నాను. నేను అమ్మాయి మాట్లాడేది కూడా అందరికంటే ముందు, నేను అలా ఉండలేను, నేను ఇక్కడ అట్లా నవ్వుతూ సరదాగా చలాకీ మాట్లాడుతుంటే క్యూట్గా అనిపిస్తుంది, కానీ ఏదో మాట్లాడుతున్నా అమ్మాయి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది, అంత సీరియస్నెస్ కనపడట్లా. అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇంటికి వెళ్ళి చూసుకో, బెడ్ మీద ఉన్నవి ఎక్కువ అన్నట్టుగా నాగమణికంటున్నాడు. మంచి రీజన్ చెప్పాడు. నెక్స్ట్ యష్మిని నామినేట్ చేస్తూ నాతో పాటు సింపుల్ మంచి రీజన్స్ చెప్పాడు. దీనికి ఆవిడ డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు డిఫెండ్ చేయకూడదు అంటే రీజన్స్ బాగున్నాయి కాబట్టి. కానీ మనం నాగుపాములాగా పగబట్టాలి, కసక్కన పొడవాలా అంటే వాళ్ళని రాచి రంపాన పెట్టాలా, రివెంజ్ చేసుకోవాలా, ఆవిడ చెప్పింది రివెంజ్ చేస్తానని చెప్పి. ఇప్పుడు ఆవిడ ఆట ఎలా ఉందంటే యష్మి గారిది సింపుల్, ఏదో ఒక పాజిటివ్ పాయింట్ వేయాలా అప్పుడప్పుడు, ఆ పాజిటివ్ పాయింట్ వేసిన తర్వాత యష్మి సూపర్ అని అనుకోవాలన్నట్టు చేస్తుంది. సోనియా గారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే ముందు ఆవిడే హడావిడి చేసింది. శనివారం ఎపిసోడ్లో నాగార్జున సార్ దగ్గర కూడా వీడియో చూపించిన తర్వాత, సార్ ఆవిడ నిజమే సార్, నేను అనుకున్నాను ఆవిడ మాట మార్చి చెప్పుద్ది చూడు, ఫిజికల్గా వాళ్ళు టాస్క్లు ఆడుతుంటే చూసావా, వాళ్ళ ఫిజికల్ టాస్క్లు చూసావా, నాది చూడలేదు అనేసి మాట మార్చి చెప్పుద్ది అనుకున్నాను, అదే చెప్పింది సార్ అనేసి అక్కడ కూడా లేచి గట్టిగానే మాట్లాడింది సోనియాతో. నిన్న మాత్రం నైటు అర్ధరాత్రి గుసగుసల్లో ఎందుకంత హేటెడ్ ఆవిడ మీద మీకు చూడాలా, అది వీడియో చూడండి, షేక్ అయ్యి బంపర్ మొత్తం తల పగిలిపోద్ది. ఎందుకంత హేటెడ్ ఇంట్లో హౌస్లో వాళ్ళంటే అందరికంటే ఎక్కువ హేటెడ్ చూపించిందే యష్మి. ఒక్కసారిగా ఫ్లిప్పు, సీక్రెట్ రూమ్లో ఉన్నారనుకున్నట్టున్నారు సోనియా గారు, అట్లా మాట్లాడుతుంది. నేను షాక్ యష్మి గారు ఆడ చూసి ఏం రా ఇదని. ఇప్పుడు కూడా ఇదే సేమ్ మణికంఠ విషయంలో వాడు గోల్డ్ జంపరు వాడు అంత మంచి మనిషి లేడు అంటది పక్కన. కానీ వచ్చేసరికి నేను వేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడి ఇంకా నామినేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ పాయింట్లు ఏం చెప్పాడంటే, నాతో పాటు ఎక్స్ టాస్క్లో నన్ను క్లోజ్గా చూసింది నువ్వే, కానీ స్టిల్ నువ్వు నన్ను వీక్ అన్నావు మొన్న. దాంతోపాటుగా అండ్ ఆల్సో జెండర్ రిలేటెడ్ మీద
కూడా నువ్వు రిలీజ్ అయ్యావు కదా, రిలీజ్ అయినప్పుడు అప్పుడే సారీ చెప్పు ఉండాల్సింది అనేసి నామినేట్ చేశాడు. దానికి యష్మి ఏం చెప్పింది, నేను అప్పుడు అందరినీ అడిగా ఎందుకు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు అనే సెన్స్లో అడిగానని. ఈ జెండర్ రిలేటెడ్గా ఆవిడ ఇంకా ఏదో చేస్తున్నారు, ఆవిడ మదర్ ప్రామిస్ కూడా వేశారు కాబట్టి దాన్ని మనం తప్పు పట్టలేము. కానీ చూసిన ఫుటేజ్ని తగ్గట్టు మాత్రం అక్కడ ఆవిడ నిజంగానే ఆ జెండర్ రిలేటెడ్ మాటలు మాట్లాడిన ఫీలింగే వస్తుంది. 100% చూసిన దాంట్లో ఆవిడ ఇన్నర్ ఇంటెన్షన్ మనకు తెలియదు, ఆవిడ ఎంత ఏది చేసినా ఇన్నర్ ఇంటెన్షన్ తెలియదు. కాబట్టి మనకంటే ఆ ఫుటేజ్ని తగ్గట్టుగా నామినేట్ చేయదగ్గ హక్కు ఉంది. దాంతోపాటుగా ఎక్స్ రిలేటెడ్ టాస్క్లో బాగా ఆడినప్పటికీ వీక్ అని అనడం, ఆ వీక్ అని ఒక్కసారి అంటే సరే అవతల ఎంతలా స్ట్రాంగ్ పర్సన్, ఎంతలా స్ట్రాంగ్ పర్సన్ ఉన్నా ఆర్నాల్డ్ స్క్రావెనెగర్ ఏదో ఉంటుంది చూడు ఆయన, ఆ పెద్ద మనిషి వచ్చినా కూడా ఈవిడ నువ్వు బాగా వీక్, ఫిజికల్గా వీక్, నువ్వు పృథ్వీ కంటే వీక్, ఫిజికల్గా వీక్, పృథ్వీ స్ట్రాంగ్, నువ్వు ఫిజికల్గా వీక్ అంటే ఆర్నాల్డ్ స్క్రావెనెగర్ ఆయన ఉన్నాడు చూడు, ఆయన కూడా వీక్ అయ్యి సతికిలు పడుతుంది. ఏదైనా ఇన్నిసార్లు వీక్ అని చెప్పి నేను కూడా వీక్ అయిపోయినాని. అంత అంటే అవతలోడు ఇంకా అన్ని 100 సార్లు వీక్ అని మణికంఠనంటే బలవంతుడు కూడా బలహీనంగా అయిపోతాడు. ఏమన్నా ఉందా ఎన్ని రోజుల నుంచి వీక్ అనే పాయింట్ తప్పు. దాంతోపాటుగా నువ్వు వీక్ ఎంత గలీజ్ పాయింట్ అంటే అది, ఆ రోజు మాట్లాడిన మాట ఇంకా గలీజ్ ఏంటంటే నువ్వు ఫిజికల్లీ వీక్, నీలో చేంజ్ రావట్లేదంట. ఏంద్రా ఆడ బిగ్ బాస్ హౌసా లేకుంటే పెద్ద జిమ్కి ఏమి వెళ్తుండా, అపోలో జిమ్కి ఏమైనా వెళ్తుండా, ఫిజికల్లీ వీక్ 2 సంవత్సరాల నుంచి జిమ్కి వస్తున్నాను కానీ ఇంత కూడా కంట రాలేదు, 1/4 kg కూడా ఎందుకని మనం నామినేట్ చేసి జిమ్లో నుంచి ఎలిమినేట్ చేసినట్టుగా ఫిజికల్లీ వీక్ నీలో చేంజ్ రాలేదంటే యాండ్ తెస్తాడు, బెలూన్స్ పెట్టుకుంటాడే ఏంది, అక్కడ తిన్నాడికి కూడా కూడి ఉండదు. పృథ్వీతో కంపేర్ చేసి నువ్వు చేంజ్ రాలేదంటే ఫిజికల్లీ వీక్ కూడా ఎందుకు చేంజ్ అవుతాడు, ఇంక వేరే రీజన్తో మెంటల్లీ వీకో ఇంకా నువ్వు మార్చుకోలేదంటే ఒకరిని ఫిజికల్ దాన్ని ఎట్టా మార్చుకుంటాడు, జిమ్ అది రిపీటెడ్గా చెప్పడం వరస్ట్ థింగ్ ఫ్రమ్ యష్మి, ఓన్లీ పగబట్టి అదే రీజన్స్ చెప్పాడు. ఇది ఫుటేజ్ కూడా వేస్తున్నారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ దానికి యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఆవిడ ఆ ఇంటెన్షన్లో అనలేదనేసి డిఫెండ్ చేసుకున్నారు. ఆ డిఫెండ్ చేసుకునే హక్కు అయితే ఉంది. దానికి ఏమన్నారండి, జెండర్ గురించి అక్కడ ఏం నాకు తెలియదు, జెండర్ గురించి మాట్లాడారు అన్నట్టుగా నాకు తెలియదు, కానీ మనకు ఫుటేజ్ ప్రకారం అలాగే అనిపించింది. సో ఆ వీడియోలో ఏం జరిగింది అనేది నేను చెప్తున్నాను విను అంటే నాకు మనకంటే క్లియర్గా అక్కడ ఏమైంది అనేది అర్థమైపోయింది క్లియర్గా. ప్లీజ్ యష్మి, ఏం ఎంత డిగ్ చేసుకుంటే అక్కడ నీకే ప్రాబ్లం అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఫుటేజ్ చూసాడు కాబట్టి ఇతను అంత స్ట్రాంగ్గా మాట్లాడాడు. దాంతోపాటు యష్మి ఎందుకురా చెప్పేది వినరా ఫస్ట్. యష్మి మీరు గమనిస్తే ఒక్క నాగమణికంట తప్ప అంత లౌడ్గా ఈరోజు ఎవరితో మాట్లాడాలి. నార్మల్గా కూడా నాగమణికంటతో లౌడ్గా మాట్లాడింది, తర్వాత సోనియా గారితో మాట్లాడింది, ఎవరితో అంత లౌడ్గా ఏం మాట్లాడదు. తర్వాత యష్మి ఎందుకురా చెప్పేది వినరా, నేను నిన్న సారీ అడిగింది అయ్యయ్యో నా మాట నుంచి అలా అయ్యిందా అనుకునే సారీ చెప్పాను, అంతేగా నేనైతే తప్పు చేయలేదు అన్నట్టుగా అనింది. మేబీ తప్పు చేసి ఉండకపోవచ్చు, ఆవిడ ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు కూడా, కానీ వీడియోలో కనపడే ప్రకారం అతను నామినేట్ చేసే హక్కు అయితే ఉంది. తర్వాత నార్మల్గా రియలైజేషన్ వచ్చింది, అక్కడైతే సారీ చెప్పు కదా, ఇక్కడ నువ్వు ఎందుకు సారీ చెప్పు ఉండాల్సింది కదా ముందే అనేసి అడతా ఉండు. తర్వాత నాకు ప్రీవియస్ వీక్ పర్ఫార్మెన్స్ చూడాల్సి వచ్చింది, నువ్వు నిఖిల్ చేతిలో 10 eggs పట్టుకొని దొరికిపోయావు, నీవేమి అంత స్ట్రాంగ్ కాదు కదా, ప్రీవియస్ వీక్ పర్ఫార్మెన్స్ ఏం చేసావు, 10 eggs ఒకేసారి పెట్టుకొని నిఖిల్ చేతిలో దొరికావు. 10 eggs కలెక్ట్ చేశాడు, అక్కడేం 10 eggs ఊరికే పడి ఉంటే తీసుకొచ్చాడా, అక్కడ అందరితో పాటు పోరాడే గజిబిజిలో కొట్టుకొని తిట్టుకొని తీసుకోవాలి 10 eggs. అంతేగాని ఆయనకి క్లియరెన్స్ ఇచ్చి నువ్వు ఫస్ట్ తీసుకెళ్ళాయా, రేషన్ కార్డు ముందు తెచ్చావు, నువ్వు రేషన్ తీసుకెళ్ళిపో అంటారా, కేటగిరీ ఏమన్నా ఉంది అక్కడ. అది 10 eggs తెచ్చాడు, అక్కడ బలవంతుడు నిఖిల్ ఇసిరేస్తే నిఖిల్ తోస్తే కింద పడ్డాడు, దానికి ఏం చేస్తాడు, ఫిజికల్ టాస్క్ ఆడాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, అది గుర్తించాలి. కానీ ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇతనికి రాదు, ఇతని వల్ల కాదు అనుకున్నాడు, క్లాస్ ఫస్ట్ వచ్చాడో 25కి 23 మార్కులు వస్తే అప్రిషియేట్ చేయాలి. కానీ ఆల్రెడీ అతనికి 25కి 25 ఎప్పుడు వస్తుంటే అతనికి 25 వస్తే అప్రిషియేట్ చేసేదే ఉంది. అతను ఆ ఫిజికల్ టాస్క్లో మనకంటే అంత సీన్ లేదని ఈజీగా అర్థమైపోద్ది. అది తోసుకునే టాస్క్లో ఎక్కడైనా తగిలితే మొత్తం విరిగిపోయి 4-5 పాటలు అయిపోతాడు మనిషి అనే ఫీలింగ్తో అంత తిన్నుగా ఉన్న పర్సన్ ఎఫర్ట్స్ పెట్టి ఆడినప్పుడు ఆ ఫిజికల్ టాస్క్లో కంపేర్ చేయొచ్చు. అసలు దట్టు వీళ్ళ టాస్క్లో మొత్తం చేతులు ఎత్తేసి ఇలా ఎత్తేసి అబ్బాయి వెనకబడి అబ్బాయికి డబ్బా కొట్టుకుంటా ఉంటే అబ్బాయికి డబ్బా కొట్టిన ఏకైక మగాడు అబ్బాయికి డబ్బా కొట్టకుండా ఆయన ఏదో బిగ్ బాస్ నోటుకు వచ్చినట్టు మాట్లాడి అబ్బాయికి డబ్బా కొట్టకుండా క్లియర్గా అబ్బాయికి అపోనెంట్గా వెళ్ళి లేదన్నా నువ్వు అట్లా వదలకూడదు, నువ్వు అసలు ఆడాలి కదా, నువ్వు అట్లా ఆడకుండా వదలకూడదు కదా అనేసి అనింది ఒక్క నాగమణికంట. ఆ టైంలో కూడా నాగమణికంట నువ్వు క్లాన్కి ఆపోజిట్కి వెళ్ళావని వీళ్ళందరూ నామినేట్ చేసిన మొక్కలు వీళ్ళందరూ వీళ్ళు మళ్ళీ వచ్చి ఫిజికల్లీ వీక్ అంట, అది ఎలా చేంజ్ చేసుకుంటారు. సో ఈ పాయింట్స్ పర్ఫెక్ట్. యష్మి ఇక ఇలాగే ఈ మణికంఠ రిలేటెడ్గా చేసుకుంటే మణికంఠను లేపడం తప్ప ఈవిడ అదక్పాతాలమే, ఈవిడ గ్రాఫ్ మణికంఠ లేస్తూ ఉంటాడు, ఈవిడ అంత నాన్ సింక్లో మాట్లాడుతుంది. ఒకే ఒక పాయింట్ వేరే పాయింట్ మాట్లాడుతూ ఓకే, దాంట్లో ఎన్నిసార్లు చేస్తావు. ఇంకా నెక్స్ట్
హైయెస్ట్ విగ్స్ తెచ్చింది నేనే, కావాలని కనుక్కో అనేసి చెప్తాడు. పెట్టు నామినేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు, పెట్టు ఫస్ట్ అనేసి అనింది. నెక్స్ట్ నైనికా నామినేషన్స్ వచ్చి నబీల్ని నామినేట్ చేస్తూ, వీళ్ళది అసలు విచిత్రమైన ప్రపంచం వీళ్ళది. నబీల్ని నామినేట్ చేసిన వాళ్ళది ఈరోజు ఎంత మిస్టేక్ అంటే, నబీలు అతని క్లాన్ మెంబరు, అతను టాస్క్లు గట్టిగా ఆడారని వీళ్ళకే తెలుసు. టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాడు టాస్క్ క్లాన్ కోసం. ఇంత ఎఫర్ట్స్ పెట్టినాడు, ఒక మిస్టేక్ చేశాడు. ఓకేనా, ఆ మిస్టేక్ చేయడం వల్ల వీళ్ళకి కొంచెం రేషన్ తక్కువ వచ్చింది, ఎందుకంటే కొంచెం టైం తక్కువ వచ్చింది, లేట్గా వెళ్ళారు కాబట్టి ఒక ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు నబీల్ని అతను వెళ్ళి సారీ కూడా చెప్పి ఏడుపు కూడా వచ్చింది ఆల్మోస్ట్ అతనికి. అప్పుడు ఓదార్చారు వీళ్ళందరూ, వదిలేరా ఇదేముందని. విష్ణుప్రియ ఫస్ట్ ఓదార్చింది, సీత ఓదార్చింది, నైనిక వీళ్ళందరూ ఓదార్చి వీళ్ళు వచ్చి మళ్ళీ నబీల్కి అదే రీజన్తో నామినేట్ చేశారంటే, అంత కష్టపడి వీక్ అంతా ఆడి మళ్ళీ కింగ్ ఇచ్చిన పర్సన్కి అసలు ఎంత కామెడీ చూడు. హీరో ఇచ్చిన పర్సన్ని మళ్ళీ నామినేట్ చేయడానికి ఎంత తుప్పాస్ పాయింట్ అంటే అంత తుప్పాస్ పాయింట్. ఎందుకంటే అది వాంటెడ్గా ఎవరికో అన్యాయం చేయాలని జరిగింది కాదు, అది జస్ట్ స్వల్ప కన్ఫ్యూజన్. ఎంత స్వల్ప కన్ఫ్యూజన్ అంటే, బిగ్ బాస్ చెప్పాడు నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసుకొని, అతను పాపం ముందే నోట్ చేసుకు పెట్టుకొని మంకీకి బదులుగా బర్డ్ అని అతని ఆన్సర్లు అతను రాసుకుంటే నాకు అనిపించింది కదా వాళ్ళకే అనిపించి ఉండొచ్చు అన్నట్టుగా వాళ్ళకి ఇచ్చేశాడు. అది ఏదో చేయాలనే ఇంటెన్షన్ కాదు. ప్లస్ సారీ చెప్పాడు, యాక్సెప్ట్ చేసి దాన్ని వాళ్ళ క్లాన్ మెంబరే బాగా ఆడిన పర్సన్ని వేరే వాళ్ళు వేసున్నా వేరే వాళ్ళు వేయలేదు, ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ అయింది కాబట్టి ఓకే. కానీ అంత పెద్ద రీజన్ కదా నబీల్ విషయంలో. నబీల్ని హౌస్లో నుంచి పంపించడానికి, అంత బాగా ఆడిన వ్యక్తిని హౌస్లో నుంచి పంపించే అంత రీజన్ అయితే అసలు కాదు. ఈరోజు ఆ బిగ్ బాస్ చెప్పిన ఇరగతుంది అనేది చెప్పిన దానికి ఈరోజు చెప్పిన వీళ్ళ రీజన్కి తుప్పాస్ రీజన్స్ నబీల్ విషయంలో చెప్పిన తర్వాత నబీల్ రియాక్ట్ అయిన విధానం టూ గుడ్. మీరు అందరూ తినండి, బాగా బొజ్జలు పెంచండి, లాస్ట్లో కావాలంటే మెతుకులో గితుకులు ఉంటూ ఊడ్చుకొని తింటాను, కుండ లోపల డబ్బర్ లోపల ఊడ్చుకొని తింటాను అనేసి క్లియర్గా చెప్పాడు. మీరు అందరూ తినండి ఫస్ట్, నాదే తప్పు కదని. ఆ మాట్లాడిన విధానం బాగుంది, ఓవర్ చేయకుండా సూపర్. ఆ తర్వాత సరికి దీంట్లో కూడా వేరే ఫన్నీ టాస్క్లో కూడా నువ్వు కొంచెం అది నచ్చలేదు, ఫన్నీ టాస్క్లో డ్యాన్స్ టాస్క్లో కూడా ఫన్నీ జోన్లో కొంచెం సీరియస్ అయ్యావు అన్నట్టుగా అనిపించింది, నాకు అది కొంచెం నచ్చలేదు. నేను చెప్తున్నా కూడా నువ్వు కూర్చొని నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవడం లేదు అక్కడ. దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సారీ చెప్పాడు. సో నా ఇంటెన్షన్ అది కాదు, నేను మనకి హెల్ప్ చేద్దామని చూశాను, డన్ ఓకే అన్నట్టుగా యాక్సెప్ట్ చేసి బాగా మాట్లాడాడు. తర్వాత విష్ణుప్రియకి నామినేట్ చేసింది. ఏమని చెప్పిందంటే, మనకి పవర్ పఫ్ గర్ల్స్ అని అంటున్నారు, కొంచెం డల్ డిస్ట్రాక్టెడ్ అవుతున్నారు మీరు అనిపిస్తుంది, కొన్ని విన్నా కూడా నా దగ్గరికి వచ్చాయి కూడా నాకు నచ్చలేదు ఆ పాయింట్లు అనేసి చెప్తే విష్ణుప్రియ దానికి సారీ ఫర్ నీ దగ్గర వేరే దగ్గర చెప్పినందుకు మనకు అంత ర్యాపో ఉంది, అది పెద్ద విషయం కాదన్నట్టుగా చెప్పాను. ఈరోజు విష్ణుప్రియ నాకు చాలా బాగా నచ్చింది. చెబుతూ నేను డిస్ట్రాక్టెడ్ కదా, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఎవరికైనా కూడా, నైనిక నువ్వు గట్టిగా ఆడితే ఎవరు ఆపలేరు నిన్ను ఇక్కడ తెలుసా అనేసి అనగానే విష్ణుప్రియ ప్రతిరోజు ఒకలాగా ఉండదు కదా, ప్లానెటరీ మూవ్స్ని బట్టి నవగ్రహాలను బట్టి ఉంటుందని. ఆదిత్య గారు నవగ్రహాలు ఎందుకు వచ్చారా, నరాలు పగిలిపోయినాయి, నరాలు ఇది అయిపోయినాయి కదరా, నరాలు కట్ అయిపోయినాయి కదరా అని అంటే చూడండి ఏదైనా నవగ్రహాలు తీసుకువచ్చింది బిగ్ బాస్ వస్తులని. సో ఒక్కొక్క రోజు ఒక రకం ఉంటుంది, నేను అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నా లైఫ్ అన్న తర్వాత అని మాట్లాడే విధానం సిల్లీగా ఏం లేదు, ఆవిడ క్లారిటీగా సెటిల్గా నిలబడి మాట్లాడిన విధానం బాగుంది. ఈరోజు డిఫెండింగ్ గుడ్. రెగ్యులర్గా కంపేర్ చేస్తే ఆవిడ సిల్లీగా ఏం లేదు, జెన్యూన్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఇంతే అంటే నేను అంత సీరియస్గా తీసుకొని గేమ్ని అండమే కాకుండా ఉంటే ఉంటాను లేకపోతే లేదు, జనాలు చూస్తుంటారు కదా అనేటట్టుగా అనింది. సో దాంట్లో పాయింట్ ఉంది, వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నా బిహేవియర్ అది అనే సెన్స్లో ఉంది. ఆవిడ ఇక్కడ ఏం ఫేక్ చేయలేదు, నాకు అక్కడ గుడ్ అనిపించింది. ఈరోజు కేర్లెస్గా మాట్లాడిందని అనుకోవడానికి లేదు కదరా, అమ్మాయి జెన్యూన్గా చెప్పేస్తుంది కదరా, అది నెగిటివ్ కదా, అంత నెగిటివ్ దాన్ని ఆవిడ నీట్గా జనాల ముందు చెప్తుందంటే సంథింగ్ ఇట్స్ జెన్యూన్ అన్నట్టుగా అనిపించింది నాకైతే అనిపించింది. తర్వాత నెక్స్ట్ సీత నామినేషన్ చేస్తూ మణికంఠను నామినేట్ చేసింది. ఇక్కడ నాకు సీత గారి బిహేవియర్ నచ్చలేదు, అదేంటో చెప్తామనండి. నువ్వు చేసిన ఫ్లిప్ ఆ వీడియో చూసాక నువ్వే సాక్రిఫైస్ చేసావు అన్నట్టుగా అనిపించింది. ఆ వీడియో చూసాక వాళ్ళు నమ్మి నామినేట్ చేయడంలో ఏ మిస్టేక్ లేదు, ఎందుకంటే ఇతను ఎక్స్ప్లెనేషన్ చేటపడతని చెప్తే వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీడియో ప్రూఫ్ చూశారు. ఎందుకంటే నాగమణికంట కూడా వీడియో ప్రూఫ్ చూసే నమ్మే నువ్వు జెండర్ విషయంలో తప్పు చేసావని యష్మిని అన్నాడు, నేను చూసిందే నమ్మతానని యష్మితో అన్నాడు. కాబట్టి నాగమణికంట అదే చూసిందే నమ్మతా అని చెప్పిన ఈ నాగమణికంటని వీళ్ళు వీడియో చూసి నామినేట్ చేయడంలో ఏ మిస్టేక్ లేదు, క్లియర్గా చెప్పేసా. నాగమణి నువ్వు చూసింది ఒకే ఒక్క స్టేట్మెంట్, అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే, 2 స్టేట్మెంట్స్కి ఆపోజిట్గా అయ్యేసరికి నేను ఫ్లిప్గా అనిపించింది నీకు, అంతకుమించి ఒకవైపే చూసావు. వైల్డ్ కార్డ్స్ ఆపాలి అనేది నా మెయిన్ మోటో. నిఖిల్ని అడిగా సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నావా అంటే నిఖిల్ హెడ్ నాట్ చేశాడు, స్మైల్ కూడా ఇచ్చాడంటే నిఖిల్ ఇలా అన్నాను, హెడ్ నాట్ కూడా చేశాడని నిఖిల్ యాక్సెప్ట్ చేశాడు అక్కడ నామినేషన్ పాయింట్లోనే. చేసిన తర్వాత నాగమణికంట తర్వాత బిగ్ బాస్ శక్తి క్లాన్ కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి డిస్కషన్ చేసిన తర్వాత అక్కడ
వేరే వాళ్ళ పాయింట్ తర్వాత అక్కడ వరకే నిఖిల్ దాకా వచ్చిన వరకే నిఖిల్తో మాట్లాడిన వరకే సాక్రిఫైస్ అనేది నా ఒపీనియన్. తర్వాత వెళ్ళి మా క్లయింట్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళిద్దరు ఒపీనియన్స్ చెప్పాను, నా ఒపీనియన్ చెప్పాను, అది సాక్రిఫైస్ కిందకి రాగానే ఎన్నిసార్లు చెప్పాడు అన్నిసార్లు చెప్తాను. అది నిజంగానే వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నిఖిల్ ఎక్కడ సాక్రిఫైస్ చేస్తాడనే పాయింట్తోనే నిఖిల్ దగ్గరికి వెళ్ళి అతను సాక్రిఫైస్ చేస్తా అన్నాడు. బిగ్ బాస్గా దానికి ఒప్పుకోకుండా లెటర్ పంపించి మీరు మాట్లాడుకొని కొట్టుకొని ఇవ్వాలి, కానీ మేము ఒకరు సాక్రిఫైస్ చేస్తే వేర్ ఇస్ ఎ కంటెంట్ అన్నట్టుగా ఆయన చెప్పాడు. పోయి వాళ్ళందరూ మణికంఠ మీద ముక్కులో వేలుపెట్టి నువ్వే అంటుంటే అతను ఓకే నేనే వెళ్ళిపోతాను ఇంకెందుకు అన్నాడు. ఒకటే నువ్వు ఫైట్ చేయకుండా ఉండాల్సిందే అనేది ఓకే, కానీ సాక్రిఫైస్ చేసావంటే సాక్రిఫైస్ కాదు. అక్కడ అవతల వాళ్ళు ఒపీనియన్స్ చెప్తున్నారు, ఎలాగో తీసేస్తారు సరే అనేసి అతనే ఇంక అయిపోయింది. అది సాక్రిఫైస్ కాదు, ఎందుకంటే ప్రాసెస్ జరుగుతుంది. సాక్రిఫైస్ అనేది లేదు. ఏకాభిప్రాయంతో చెప్పమన్నారు, ఏకాభిప్రాయంతో ఆల్మోస్ట్ అందరూ అదే పాయింట్ చెప్తున్నారు. ఎందుకంటే అదే వీక్ వాళ్ళ నామినేషన్ పాయింట్ ఎవరు, పృథ్వీ నామినేషన్ పాయింట్ నువ్వు వీక్ అని ఫిజికల్గా, యష్మి నామినేషన్ పాయింట్ అదే, సోనియానే అదే, సోనియా కూడా రీజన్స్ అదే చెప్పింది. సో అందరి పాయింట్లు అవే అన్నప్పుడు ఎలాగో వేస్తారని మణికంఠకు తెలీదా? సో మణికంఠ గేమ్ పరంగా ఏం ఆలోచించాడు, కొంచెం ఓవర్ తెలివితో సరే ముందే మనం స్టెప్ బ్యాక్ అయితే కనీసం ఆ పరువైన దక్కుద్దులే అన్నట్టుగా ఆలోచించుంటాడు. దాన్ని అంతసేపు ఆలోచించలే పాపం. ఇది అంత దూరం పోయి ఉండదులే పోదులే అనుకుంటే లాస్ట్కి వచ్చి వీళ్ళు నబీల్ని అనవసరంగా తీసేసి దాంట్లో సేవ్ అవడం కోసం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మణికంఠ విషయం ప్రేరణ తెలివిగా తీసేసరికి మణికంఠ సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడు అనేది చెప్పారు. అంటే అక్కడ సేవ్ అవ్వడం కోసం చెప్పిన పాయింట్, లేకుంటే ఇది అసలు బయటికి వచ్చేది కాదు. లేకుంటే నబీల్ని మా ఇష్టం మేము తీసేస్తామనే పాయింట్ వస్తే మణికంఠ ఎందుకు వస్తుంది అక్కడ? నబీల్ విషయంలో మనం దొరకకూడదు అనేసి మణికంఠ విషయం తీసుకొచ్చారు వాళ్ళు, అంతమించి ఏమిలే. దాంట్లో మరీ తప్పు పట్టాల్సినంత తప్పేం చేయలేదు. అతను వాళ్ళ టీం కోసమే వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా చేశాడు, కానీ వీళ్ళేదో అన్యాయం చేయనట్టుగా లేదు అక్కడ. ఇతను ఏదో గిట్రేలు అక్కడ సీన్ లేదు మణికంఠ విషయంలో. నాకు తెలిసి ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే మణికంఠ ఒక స్టాండ్ మీద నిలబడకుండా అటు ఇటు మాట మార్చిండు నాగార్జున సార్ చెప్పినట్టుగా. నాగార్జున సార్ కూడా తప్పని చెప్పలా, నువ్వు దేని మీదనే ఒక స్టాండ్ మీద ఉండు అనేది చెప్పారు. కానీ నాకు తెలిసి మళ్ళీ శనివారం ఖచ్చితంగా నాగమణికంఠ తప్పని అంటారు. దెర్ ఇస్ నో డౌట్. అది ఎంతవరకు తీసుకెళ్తారో తెలీదు. నాగమణికంఠ అది మరీ వీళ్ళు పాయింట్అవుట్ చేసే అంత తప్పు కాదని నేను అనుకుంటున్నా. ఆ నోరు తొత్తరు అనేసి నేను మణికంఠనే చెప్పాడు కదా, అది కొంచెం ఆపుకొని మిగతా వాళ్ళు చెప్పేదాకా కూడా ఉండుంటే బాగుండదు. ఇద్దరు చెప్పగానే ఇతను పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది కొంచెం 10-20% మణికంఠది కూడా తప్పు ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం ఆగుంటే అది ఏకాభిప్రాయం కింద అయిపోయింది. స్టిల్ వీళ్ళు చెబుతున్నంత వీళ్ళు రాచి రంపాన పెడుతున్నంత పాయింట్ కాదు. నేను లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాను, అది మీకు అర్థమవుతుంది నా వర్షన్ ఏంటండి. అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత చాలా డిస్కషన్ జరిగింది. డిస్కషన్లో ఫస్ట్ ఏమని తెలుసా సీత, నువ్వు అక్కడ ఎలా చెప్పావంటే అక్కడ ఆ డిస్కషన్లో వీళ్ళకి వీడియో ప్లే చేసిన డిస్కషన్లో నువ్వు అక్కడ ఎలా చెప్పావంటే నేను చూపిస్తాను నేను చెప్తాను అన్నట్టుగా సీత స్టార్ట్ చేసింది. నాగమణికంఠ అక్కడ ఎలా చెప్పాడు నేను చెప్తానని చెబుతూ ఇలా నాగమణికంఠ చేతులు ఊపేది, నాగమణికంఠ చేతులు ఊపుతున్నట్టుగానే చేసి చూపించింది అమ్మాయి. చేసి చూపిస్తున్నప్పుడు నాగమణికంఠకి అది హట్టింగ్ అనిపించి ఏం చెప్పాడంటే ఫస్ట్ కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అన్నాడు. ఫస్ట్ కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే మొన్నే సీతాకి హీరో ఇచ్చిన పర్సన్ అక్కడ లేనిది బాడీ లాంగ్వేజ్ చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆవిడ మణికంఠ లాగే చేసింది. ఇక్కడ మణికంఠ లాగే చేసింది. నేను చేయలేదు అంటే ఓకే, చేయలేదు అనింది, అది నువ్వు ఎలా చెప్పగలవు నీ బాడీ లాంగ్వేజ్ అని అది మాట్లాడింది. మనం దానికి తప్పట్లేం, కానీ ఎక్కడ తప్పట్టాలనిపించింది అంటే కొంచెం ఓవర్ అనిపించింది సీత. అది నువ్వు ఇలా చేతులు తిప్పేదంటే అది ఆపు, అది నాకు నచ్చట్లేదు ఆపేసి అనేది ఏం మాట్లాడుతుంది ఈవిడ సీత అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమని చెయ్యి ఇలా చెప్పమాక, మరి నాకు అది నచ్చలేదు ఆపి అలా అనమాక అంటుంది. ఇది నీ బాడీ లాంగ్వేజ్ అనుకుంటేనే అది తప్పు. నిజంగానే ఆ బాడీ లాంగ్వేజ్ ఆవిడలాగా కాకుండా నాగమణికంఠ రిలేటెడ్గా ఉంది. ఆవిడ దానికి ఏం చెప్పుండొచ్చు, మనకంటే నీ వర్షనే చెప్తున్నావు కాబట్టి నీలాగా చేసి చూపించానని చెప్పేది వేరు, అలాగైతే నువ్వు చేతి రూపడమే ఆపే అనేది కొంచెం రూడ్గా అనిపించింది. వీళ్ళిద్దరి దగ్గర అంత ర్యాప్ ఉన్నప్పుడు అంత రూడ్ అవసరం లేదన్న సెన్స్ అనిపించింది. అవతలోడిది ఏంది నిజంగానే బాడీ లాంగ్వేజ్ చేస్తాం కానీ నా బాడీ లాంగ్వేజ్ చేస్తే దట్టు హౌస్లో ఏం జరుగుతుంది, సింపుల్ సెన్సిటివ్ టాపిక్లో అయినా కూడా మనం మాట్లాడదాం. ఒక నార్మల్ మనకంట పొజిషన్లో ఉండి మాట్లాడదాం. సీజన్ స్టార్ట్ అవగానే ఫస్ట్ వీక్లోనే ఫెమినైన్ లాగా అనిపిస్తుంది, కొంచెం ఆ రకమైన స్టేట్మెంట్ పాస్ చేసింది విష్ణుప్రియ. తర్వాత మొన్న జెండర్లో మగాళ్ళ జెండర్లో నువ్వు లేవనే సెన్స్తో యష్మి చేశా. ఇక్కడేమో ఈవిడ చేయి తెప్పుతూ ఇలా ఎగతాళిగా అన్నట్టుగా, అంటే ఆవిడ అన్నది ఎగతాళిగా అయి ఉండదు కానీ ఆ అవతలడికి చూక్కుమంటది కదా. అలా నువ్వు చెప్పాకన్నప్పుడు నీది కాదు, నువ్వు ఎందుకంటే హర్ట్ అవుతావు, నీదే చూపిస్తున్నాను, అంతకుమించి దాంట్లో తప్పే ఉందనే దానికి నువ్వు అటు చెయ్యి మాకు అనేసి రూడ్గా మాట్లాడడానికి తప్పు అనిపించింది నాకు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మన సీతా సైడ్ మాట్లాడుకోవాలంటే సేమ్ ఇదే విధంగా
భాషా గారితో కూడా మాట్లాడారు నామినేషన్లో. కానీ అక్కడ భాషా గారు ఏం చెప్పారు, ప్రతిదాన్ని పొలిటికలైజ్ చేయొద్దు, రాజకీయం చేస్తున్నావు నువ్వు, నేను నార్మల్గా ఇలా మాట్లాడుతుంటే అది నీ బాడీ లాంగ్వేజ్ అని ఫీల్ అవుతున్నావు చూసావు, అది పొలిటికలైజ్ చేయడం అనేది ఆ రోజు భాషా గారు బాగా మాట్లాడారు. కానీ ఆ రోజు సిచ్యువేషన్కి ఈ రోజు సిచ్యువేషను, ఈ రోజు కూడా ఈవిడ ఇలా అనేది నీ బాడీ లాంగ్వేజ్ కాదు అని భాషా గారిలా చెప్పుంటే ఓకే, ఇలా నీ చేతులు ఆపి టనబాకు అనే చెప్పే విధానం ఒక్కటే నాకు నచ్చలేదు. నిజంగా అతను కూడా అట్లా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు, భాషా గారితో అన్నిండు ఇది అన్నిండు కాబట్టి నాగమణి కంటే తప్పని అనేవాడిని. కానీ ఇక్కడ ఈవిడ ఎక్స్ట్రా పాయింట్కి వెళ్ళి నువ్వు ఆపి నాకు అది నచ్చట్లేదు అనే పాయింట్ నాకు నచ్చలేదు అంతే. అంతేగాని ఇక్కడ నాగమణి కంటే రైటు ఇలా అనకూడదా అంటే, అతన్ని ఇలా మాట్లాడమని చెప్పినప్పుడు అలాగే చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు ఇలా మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి ఇలా చిరంజీవి గారిలాగా ఇలా అంటాం, మనం తెలియకుండా పవన్ కళ్యాణ్ గారిలా ఇట్లా అంటాం, దానికి నా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తానని ఎవరు అన్నాడికి లేదు. ఎందుకంటే నీ గురించి చెప్పేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ అవతలాడు నువ్వు ఇలా చెప్పావు, నువ్వేమన్నావు, నువ్వు దమ్ముంటే మా ఇంటికి రారా అని అన్నావు కదా, ఇలా అంటే నా బాడీ లాంగ్వేజ్ చేస్తున్నావు అంటే అతను వర్షంలో చెప్పేటప్పుడు తెలియకుండా వస్తుంది. కానీ తర్వాత యూజ్ చేసిన మాటలు నాకు నచ్చలేదు, సీతా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ లీడర్ చీఫ్ పొజిషన్లో ఉన్నారు, దట్టు వాళ్ళ క్లాన్ మెంబరు, అంత అవసరం లేదు అక్కడ, అది నా పాయింట్. చీఫ్ లీడర్ వదిలేలే, కానీ కొంచెం ఓవర్ బోర్డ్ అయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఆ ఒక్క పాయింటే, అంతకుమించి ఏం లేదు. తర్వాత సరికి నెక్స్ట్ రెండోది విష్ణుప్రియని నామినేట్ చేస్తూ చీఫ్గా చెప్తున్నాను, నువ్వు పెద్దగా చట్నీస్ అనాల్సింది, ఇంకా బాగా చిట్టీస్, నువ్వు పెద్దగా టాస్కుల విషయంలో ఆడతానని ముందుకు రాలేదు, మంచి పాయింట్లు చెప్పారు ఆవిడ. దాంతోపాటు చీఫ్గా కూడా నేను ఇప్పుడే ఉండలేననేసి చెప్తున్నాను, అది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తే, విష్ణు నాకు బెస్ట్ అనుకున్న వాళ్ళు వస్తే నాకు ఓకే, నేను చీఫ్గా నాకు బెస్ట్ అనుకున్న వాళ్ళు వస్తే నేనేమనుకుంటాను, నేను వాళ్ళకే హెల్ప్ చేస్తాను కదా, కానీ నేను వెళ్ళి ఒకవేళ ఆ టాస్క్లో నా బెస్ట్ అనుకున్న టాస్క్ నేను ఆడతా, కానీ నేను వెళ్ళి అటు ఇటు అయితే నేను భరించలేను ఆ టాస్క్ ఓడిపోతే. మంచి టాస్క్ నేను గెలవాలనుకున్న టాస్క్, గెలిచే టాస్క్ ఆడతాను సెన్స్ లాంటిది, గెలిచే టాస్క్ ఆడతాను ఎందుకు, కొంచెం ట్రై చేస్తే బాగుండేది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆవిడ జెన్యూన్గా చెప్పేస్తుంది, నెగిటివ్స్ కూడా డైరెక్ట్గా చెప్తుంది కదా, షీఈ్ జెన్యూన్ అన్న ఫీలింగ్ వస్తుంది ఈ పట్ల. దాంట్లో పృథ్వీతో పులిహోర యాంగిల్ ఏమీ నచ్చలేదు, కానీ ఈ పట్ల నామినేషన్లో కొంచెం గుడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ గిల్ట్ నేను భరించలేను ఓడిపోతే అనేది. రేపు టాస్క్లో కూడా మంచి టాస్క్లో, పవర్ఫుల్ టాస్క్లో పార్టిసిపేట్ చేసింది, రేపు గెలిచిందో ఓడింది అనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. గుడ్ అంటే యాక్సెప్టెన్స్ ఉంది విష్ణుప్రియ దగ్గర, ఓవర్ డ్రామాటిక్ అంటే ఈ ఊరికే యష్మిలాగా వాదించడం అంటే లేదు, యాక్సెప్టెన్స్ ఉంది, అది గుడ్ అనిపిస్తుంది. తర్వాత నబీల్ నామినేషన్స్ వచ్చి విష్ణుప్రియ నామినేట్ చేస్తాడు, నువ్వు ఆ వీక్లో ఎక్కువ వర్క్స్ వచ్చినప్పుడు నువ్వు చేయలేను, ఏది 2వ వారం గురించి అనుకుంటా, ఎక్కువ చేయను అన్నావు, ఎందుకంటే వాళ్ళకి 5 వర్క్లు ఇచ్చింది చూసిన యష్మిలే అని రాసి వచ్చింది చూసిన బోర్డు మీద ఇలా అన్నది. ఆ టైంలో నువ్వు ఎక్కువ వర్క్స్ నాకు ఇంక నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను, వర్క్ చేయడానికి వచ్చిందా అనేసి అన్నావు వచ్చినా, ఆ రీజన్ ఒకటే, ఇలాగే చాలాసార్లు అన్నావు అనే రీజన్తో నామినేట్ చేశాడు. దాంతోపాటుగా విష్ణు ఇట్స్ టఫ్, ఎన్ని డేస్ ఉంటానో అంటే నేను వెళ్తానన్నావు, అది నువ్వు నీకు ఉండాలి కదా, ఉండాలి ఏదైనా సాధించాలి ఇక్కడ అన్న ఫీలింగ్తో నువ్వు ఉండాలి, కానీ వెళ్ళిపోతాను ఇది భరించలేను అది భరించలేను అంటే, నాకైతే నేనైతే అన్ని భరిస్తాను ఏదైనా భరిస్తాను అన్నట్టు నబీల్ చెప్పి నామినేషన్ రీజన్ చెప్తే, విష్ణుప్రియ డిఫెండింగ్ చేసుకోకుండా దానికి సెంటెన్స్ ఏదైతే ఫామ్ చేసి మాట్లాడిందో అవి చాలా బాగా అనిపించినాయి. ఇక్కడ నిజంగానే నాకు టఫ్గా ఉంది, నేనేమి టఫ్గా లేదని అంటలేదు, ఎన్ని డేస్ ఉంటాను, జనాలు చూస్తున్నారు, అన్ని డేస్ నా బెస్ట్ ఇవ్వాల్సిన టైంలో ఇస్తాను, దానికి ఏం చెప్తాను కరెక్ట్గా చెప్పి అంటే ఎక్కడ ఫేక్ చేయలేదు అనిపిస్తుంది. జెన్యూన్గా నాకు నిజంగానే నేను అలా అనలేదు, నేను ఎప్పుడు అన్నాను అని ఏం కాకుండా నిజంగానే నాకు టఫ్గా ఉందనింది, బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇన్ని రోజులు ఉంచుతారో జనాలు ఇష్టం అన్న సెన్స్లో అనింది. అంటే నేను విన్నర్ అవుతాను అనేది ఆవిడ మాట్లాడలా, సో ఆవిడ చేతులు ఎత్తేసారా ఇంకోటి అంటే వచ్చేటప్పుడు విన్నర్ అని అనుకుని వచ్చి ఉండొచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత టఫ్ టైమ్స్ మన వల్ల కాదనేసి అనిపిస్తుంది, అది కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాం కూడా, అంటే మనం మరీ ఓవర్ తప్పట్టాలని అవసరం లేదు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అన్న ఫీలింగ్ వచ్చింది, జెన్యూన్గా అనిపించింది నాకు. తర్వాత నైనిగా నామినేట్ చేశాడు నబీలు, ఇంకా యాక్టివ్ అవ్వాలి అనుకుంటున్నాను, నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు బాగానే యాక్టివ్గా ఉన్నావు కానీ తర్వాత ఎత్తిపోయింది వ్యవహారం అంతా నిల్దేశపురాణమైందని నామినేట్ చేశాడు. ఇక్కడ నేను పర్సనల్ రిలేషన్షిప్ కోసం రాలేదు అనేది చెప్పిన తర్వాత నబీల్, నీ లోపల ఆ అగ్ని నాకు కనపడట్లేదు, అగ్ని జమదగ్ని కనపడట్లేదు అంటే ఆయన ఆదిత్య గారు వచ్చి చేతులు పెట్టి తీసిన అనమాట, అది చెప్తా. తర్వాత నెక్స్ట్ ఆదిత్య గారి నామినేషన్స్, నైనికాని నామినేట్ చేస్తూ లాస్ట్ వీక్ నామినేషన్ చేసినప్పుడు మీరు భయపడుతున్నారు అనేసి అన్నారు, పోటీ చేసిన నిఖిల్ పృథ్వీ కంటే కూడా నేను 20 years పెద్దవాడిని, అయినా కూడా నేను ఎక్కడ భయపడుతున్నాను, వాళ్ళతో కూడా ఫైట్ చేశాను కదా అనే సెన్స్లో ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. తర్వాత మన డెసిషన్ మనమే తీసుకోవాలి, హ్యామర్ గేమ్లో మీరు సోనియాకి హ్యామర్ ఇచ్చారు, అది నాకు నచ్చలేదన్నారు. దానికి ఏం చెప్పారంటే, సోనియాకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అక్కడ సీతాకి చేరాలి, సీతాకి చెరుద్ది, నేను ఎలా ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా నేను తిరుపతి వెళ్ళాలంటే తిరుపతి వెళ్తా అన్నాడు చెప్పినాడు. సో అట్లా వెళ్ళింది కాబట్టి నేను ఆ ఉద్దేశంలో ఏం లేనన్నాడు. ఆదిత్య గారి నామినేషన్స్ ఎందుకంటే ఏం లే, ఆయనకి వేసిన వాళ్ళది ఆ వీక్ కుదిరితే ఆ వీక్ వేస్తారు, లేకుంటే నెక్స్ట్ వీక్ ఆ వీక్లో మీరు వేసిన నామినేషన్ నచ్చలేదని ఏదో ఒకటి చెప్పి చేస్తారు,
నార్మలే. తర్వాత సరికి నార్మలే, కానీ నైనిక పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఏ రీజన్ చెప్పిన నైనిక నేసినా మనకు పెద్దగా ఫరక్ కనిపించదు. నిజమేలే అమ్మాయి పర్ఫార్మెన్స్ లేదు ఈ మధ్య అనేది మనకు స్క్రూటినీ చేయం, పెద్దగా డీప్గా వెళ్ళి చేయాలని అనిపించదు. నెక్స్ట్ వచ్చేసరికి నైన్కి ఏమన్నా ఫస్ట్ భయం అనేది మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు అనేసి చెప్పాను నేను. సోనియా అక్కకి ఎందుకు ఇచ్చానంటే చెప్పాను కానీ సీతకి వెళ్ళిపోద్ది ఎలాగైనా అనేసి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య గారు విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేసి కిస్ పెట్టి దాంట్లో వేసింది ఎవరు. నిఖిల్ నామినేషన్స్ విష్ణు గారు నామినేట్ చేశారు. విష్ణు గారు నామినేట్ చేస్తూ మాటలు చాలా హర్టింగ్గా ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ ఉంచుకుంటే బెటర్ అన్నట్టు చెప్తే విష్ణు నేను క్విక్గా గ్రాస్ప్ చేసుకోలేను, అదేవిధంగా క్విక్ లెర్నర్ కూడా కాదు, నిన్ను ఫ్రెండ్గా భావించి నేను కొంచెం టైం కావాలి, నీ ఫ్రెండ్గా భావించి నేను అలా అంటున్నాను అన్నట్టు చెప్పి కొంచెం టైం కావాలి, తెలుసు మీ టీంలోనే అవ్వాలని ఉంది చీఫ్గా, మన టీంలోనే చీఫ్ అవ్వాలనేసి అనుకున్నాం, కానీ నాకు కొంచెం టైం కావాలి, అయితే బెస్ట్ చీఫ్ అవ్వాలి అనుకున్నాను అంతే, చీఫ్ విషయంలో కూడా నువ్వు ముందుకు పోలేదు, నేను మళ్ళీ నాకు ఇప్పుడు టైం కాదు అన్నట్టుగా అన్నావు కదా అనే పాయింట్ కూడా చెప్పాడు. అందుకని దానికి రీజన్స్ చెబుతూ ఉంది. నిఖిల్ ఎందుకు చేయాలి అంటున్నానంటే నువ్వేం చేసావు అన్నదానికే కదా ఇక్కడ, నువ్వు సింపుల్ నువ్వు అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి, బెస్ట్ ఇవ్వాలి అని నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు ఏం చేసావనే దాని మీద ఇక్కడ నామినేషన్ రీజన్స్ పడుతుంటాయి కదా నీకు అన్న పాయింట్ అనగానే విష్ణుప్రియ నామినేషన్ చేసుకోండమ్మా, నాకు కాపాడేది ప్రేక్షకులు కదా, పర్ఫార్మెన్స్ కనిపిస్తే కాపాడతారు, లేకుంటే ఏం లేదు, ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్, నామినేట్ చేసుకోండి. నా వల్ల హర్ట్ అయిన వాళ్ళు వన్ అండ్ ఓన్లీ యూ అండ్ సోనియా గారు మాత్రమే, ఇక్కడ ఎవరు చెప్పలేదు, మీరిద్దరు మాత్రం చెప్పారు నాకు హర్ట్ అయ్యారని. సో నాకు అసలు నా వల్ల హర్ట్ అయిన వాళ్ళు అన్న వాళ్ళకే హర్ట్ అయ్యారు అని చెప్పిన వాళ్ళకే అందరికంటే ఎక్కువ నోటు తోలని నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా నిఖిల్ నీకే నోటు తోలుంది, నువ్వు అంటున్నావు సరేలే అంటుంది. ఎందుకన్నది ఆ జెండర్ విషయంలో నోటు తోలుతో మాట్లాడింది నిఖిలే యష్మి తర్వాత, అది గుర్తు చేసుకుని అనింది. ఆ తర్వాత అదే ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేసింది, ఈ రీజన్స్ అయితే యాక్సెప్ట్ చేసింది. ఆ జెండర్ విషయంలో అదే ఆ నోటు తోలు విషయంలో నీకు కూడా నోటు తోలు ఉంది అనేసి ఒక చురక అంటించి వదిలేసింది. నిజం, నిఖిల్ చెప్పిన రీజన్స్ అయితే కరెక్టే, నోటు తోలు ఉంది, ఎక్కువ ఓవర్ బోర్డ్ అయ్యి మాట్లాడింది, దాంతోపాటుగా చీఫ్ విషయంలో కొంచెం వెనక్కి తగ్గింది అనేది, దాంతోపాటు ఈవిడ వర్షన్ కూడా రైటే, నాకు ఎప్పుడు అవ్వాలి అనుకున్నప్పుడు చీఫ్గా బెస్ట్ టైంలో అవ్వాలి అనుకుంటున్నా. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నాంచి అందరూ ఎంత నెమ్మదిగా నేను అవ్వాలంటే అవుతాను లేకుంటే అంటుందని, అలాంటి విష్ణు లాంటి పర్సనాలిటీకి ఒక పెద్ద టాస్క్ ఏదైనా పడి దాంట్లో గెలిచింది అనుకో ఇవన్నీ వెళ్ళిపోతాయి. చూడరా మా విష్ణు ఇప్పుడు ఇలాంటి టైం కోసం రా బెస్ట్ ఇచ్చింది చూడరా, దాన్ని గెలిచింది కదా, క్లాన్ లేపింది కదా అన్నట్టు అనిపిస్తుంది. అలాంటి ఎలివేషన్ సీన్స్కి ఉపయోగపడేదానికి కన్స్ట్రక్ట్ చేస్తే వెళ్తుంది. ఆ ఎలివేషన్ సీన్ కోసం సీన్స్ అన్నీ రెడీ చేసుకొని ఫ్రేమ్ చేసి ఆర్టిస్టులు అందరూ పొగడతలో ఆడకూడదు డైలాగ్ కొట్టి ఒకసారి ఎలివేషన్ లేకపోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది విష్ణు విషయం. చూడాలా ఎలివేషన్ లేస్తే సప్పబడద్దా పృథ్వీతో గెలిచి అనేది. తర్వాత సరికి మణికంఠ నామినేట్ చేస్తూ ఒకరు ఆశలతో ఇక్కడికి చాలామంది వచ్చుంటారు, అయినప్పటికీ కూడా నిన్ను చాలామంది ఓదార్చారు, కన్సోల్ చేశారు, కానీ వాళ్ళ చాలామంది ఉన్నారు, నువ్వు తప్పు అన్నప్పుడు తీసుకోలేవు, ఆ కన్సోల్ చేసిన వాళ్ళు కూడా తప్పు అన్నప్పుడు నువ్వు తీసుకోలేవు అన్నట్టుగా చెప్తే సెకండ్ పాయింట్ ఏంటంటే నబీల్ ఎందుకు తీయాలి అన్న పాయింట్ నేను చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు. నబీల్ పాయింట్ నాకు అర్థమే కదా, నబీల్ పాయింట్ ఒప్పుకోలే, చాలాసేపు నబీల్నే తీయొద్దు, స్ట్రాంగ్ పర్సన్ తీయొద్దు అని అన్నాడు. అన్నా కూడా ఈ 5 మంది చెప్పింది నేను లైవ్ చూసిన 5 మంది ఒప్పుకోకపోయేసరికి జెండు బాంబు పూసుకొని వస్తాను కూడా వెళ్ళాడు. శాస్త్రి బాంబు అక్కడ అడ్వర్టైజ్మెంట్, శాస్త్రి బాంబు కొంచెం పూసుకొని వస్తే తలనొప్పి ఉంది మీ ఇష్టం అని కూడా అన్నాడు. వీళ్ళు వినట్లా చల్లనివ్వట్లా, ఇంకేమంటాడు, అప్పటికి పాయింట్లు పెట్టాడు. ఇప్పుడు సోనియా గారు ఏం చెప్పారు అప్పట్లో, యష్మి అసలు నోటుకు వస్తే నేను అబ్బాయి ఒక పాయింట్, వాళ్ళ ముగ్గురు ఒక పాయింట్ మీద ఉంటే మేము ఏం చెప్తామని వదిలేసామని. ఇక్కడ నాగమణి కంటే తన పాయింట్ కూడా చెప్పి వదిలేశాడు. అక్కడ యష్మి సోనియా గారు అసలు పాయింట్ చెప్పకుండా వదిలేశారు యష్మి వినట్లేదని. ఇక్కడ మనోడి పాయింట్ అసలు ఎవరు వినట్లేదు కాబట్టి పాయింట్ చెప్పాడు నబీల్ని తీసేయకూడదు, స్ట్రాంగ్ అంటారు కదా, మళ్ళీ వాళ్ళ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తామని అన్నీ అడిగాడు. ఆయన కూడా వీళ్ళందరూ చెప్పి అందరూ ఒక మాట మీద ఉంటే అప్పుడు యాక్సెప్ట్ చేశాడు. దాని గురించి ఎప్పుడు డిస్కషన్ లేదు ఇక్కడ. తర్వాత నేను మారలేదు అని అనొద్దు, నేను మారుతానే వచ్చాను, ప్రతి ఒక్క తప్పుని రెక్టిఫై చేసుకుంటాను వస్తున్నాను ప్రతి వీక్ నుంచి, ఎవ్రీ వీక్ నువ్వు చూస్తూనే ఉన్నట్టుకంటే నువ్వే చెప్పావు 2 టీంలు స్ట్రాంగ్గా ఉండాలని నువ్వే అన్నావు కదా, అనగానే నీతో ఏం రా నువ్వు వెళ్తావా అనేసి అన్నాను నేను. అదే 2 టీంలు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాడు కదా, నిజంగానే చెప్పాడు 2 టీంలు స్ట్రాంగ్గా ఉండాలని నబీల్ని తీయొద్దని చెప్పాడు. తర్వాత యాక్సెప్ట్ చేశాడు, ఎందుకు వీళ్ళు ఒప్పుకోకపోయేసరికి. అప్పుడు నాగమణి కంట ఇంకో పాట అంటాడు, నీతో ఏమన్నాను రా వెళ్తా అన్నప్పుడు హెడ్ నాట్ చేసి నవ్వావు కదా అంటే, నీకు హెడ్ నాట్ చేయలేదు మచ్చా, నేను నవ్వా, అంతకుముందు హెడ్ నాట్ చేశానని కూడా అన్నాడు. ఈ వీడియో నేను చూశాను, ఇప్పుడు నేను మొత్తం చూశాను, చెక్ చేస్తే అక్కడ హెడ్ నాట్ది డిఫరెంట్ సిచ్యువేషన్ అనమాట. ఏమన్నానో చెప్తాను నిఖిల్.
హేరా నేను సాక్రిఫైస్ చేస్తా అనుకున్నావా అనేసి అంటాడు నిఖిల్. సేమ్ ఇదే అన్నాడు. మళ్ళీ వెళ్ళి చూసుకోండి, నేను ఇప్పుడే చూశాను కూడా చాలా కాన్వర్జేషన్లో మధ్యలో, హేరా నేను సాక్రిఫైస్ చేస్తా అనుకున్నావా ఇలా అన్నాడు. అవునరా అంటే అప్పుడు సైలెంట్గా నవ్వుతూ తలంచుకుంటే నేను చేయనురా అని చెప్పాలి కానీ అనుకున్నావా అనేసి అంటే అవునన్నట్టుగానే ఉంటుంది. లేదని చెప్తాడు. లేదని చెప్పుంటే ఓకే అవుననే అనిపిస్తుంది కదా అవతలోడికి. అతను అవతలోడు నువ్వు సాక్రిఫైస్ చేస్తావేమో చెబుతుంది నేను చేస్తాను అన్నప్పుడు నేను ఎందుకు చేస్తారా అంటే సరే అనలేదంటే నువ్వు ఒప్పుకున్నట్టు కదా. మౌనం అర్ధాంగీకారం అనే కదా. ఆడ మౌనం కాదు, మౌనంతో పాటు స్మైల్ కూడా లేకపోతే ఫుల్ అంగీకారం. అట్లా అయిపోయింది అక్కడ వ్యవహారం. మనోడైతే యాక్సెప్ట్ చేశాడు, నాట్ చేశానని, స్మైల్ చేశానని. మళ్ళీ ఇక్కడ నాట్ చేయలేదు, స్మైల్ ఒకటే అన్నాను. అక్కడ నేను వీడియో చూస్తే నేను జరిగింది చెప్పాను. సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సాక్రిఫైస్ అనేది పాయింట్ తీసేశాడు. ఓవరాల్ డిస్కషన్ పెట్టుకున్న తర్వాత గ్రూప్ ఒపీనియన్ వచ్చింది. దాంట్లో ఇతను ఒపీనియన్ కూడా చెప్పాడు. మిగతా వాళ్ళందరూ ఇతను తీయాలని కూడా అన్నారు. తర్వాత సరికి చాలా డిస్కషన్ జరిగిన తర్వాత అదే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ ఏంటంటే మనకంట ఎలా చేసావో చూపించమన్నాడికి ధైర్యం లేదు, నాకు ఆ సత్తా ఉంది, నేను చేసింది చెప్పడానికి, నువ్వు ఎలా చూపించావో చూపించడానికి నీ సత్తా లేదని డైలాగ్ కొట్టిను. అది అనవసరమైన డైలాగ్. ఎందుకంటే అంతకుముందు చూపించాడు. రే చూపించే కదంటే ఎక్కడ చూపించావు అంటున్నావు. అతను అడిగాడు, ఇతను చూపించేది కూడా నాగమణికంట చూసి మర్చిపోయాడు. తర్వాత సరికి ఇక్కడేమందంటే నిఖిల్ ఈ మాట నాగమణికంట ప్రతి వీక్ నాకు గేమ్ రా, ప్రతి వారం ఈ వీక్ సేవ్ అయితే చాలు అనుకుంటా. 3వ పాయింట్ చెప్పాడు నిఖిల్. ఏమన్నాడు, నువ్వు ప్రతిసారి నేను వెళ్ళి కూర్చుంటే నీ దగ్గరకు వస్తే ఏరాడు అలుగున్నావంటే ఈ వీక్ సేవ్ అయితే చాలు మామ అని సింపతికి డ్రామాలు ఆడతావు, సింపతి ఎందుకురా అన్నట్టుకంటే నేను ఈ వీక్ బై వీక్ నేను చిన్న గోల్స్ పెట్టుకుంటూ వెళ్తారా అనగానే హై గోల్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంటే నువ్వు అలాగే పెట్టుకుని నేను అలాగే ఆడుకుంటూ వెళ్తాను, నా ఆట నాదే అన్నాడు. ఇది పెద్ద పాయింట్ కాదు. ఏ వీక్ ఆ వీక్ గోల్ పెట్టుకుని ఈ వీక్ సేవ్ అయితే చాలు అనేది పెద్ద పాయింట్ కాదు. ఎందుకంటే దాంట్లో ఆత్రము అదొక కసి ఏదైతే ఉందో అది ఉంది. ఈ వీక్ సేవ్ అవ్వాలని నేను ఈ వీక్ వెళ్ళిపోతారా అనేవాళ్ళు తప్పవచ్చేమో, కానీ ఈ వీక్ సేవ్ అయితే చాలు అనేవాళ్ళు ఆరాటం అది. దాంట్లో తప్ప హై గోల్స్ పెట్టుకోవాలి, నువ్వు ఎందుకు గోల్స్ పెట్టుకోవాలనేది నువ్వు చెప్తే ఎట్లా? ఇది తప్పు. మనకంటే విషయంలో ఇది రైట్. నెక్స్ట్ ప్రేరణ గారి నామినేషన్స్లో నాగమణికంట నామినేట్ చేస్తూ ఇంతమందితో నాగమణికంట అనేసి మాట్లాడింది, కానీ ఒక ప్రేరణతో కూడా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఒప్పుకున్నాడు. ఎందుకంటే పాయింట్స్ అలా పెట్టింది అమ్మాయి. ప్రతి పాయింట్ అవతల ఆర్గ్యుమెంట్ చేసే విధంగా కాకుండా నీట్గా ఫ్రేమ్ చేసి పద్ధతిగా పెట్టినప్పుడు అలాంటి వాళ్ళతో మాట్లాడే టైంలో ఇంక 2 బయటకు వస్తాయనే సెన్స్లో మాట్లాడు. నాకు అనిపించేది ఏంటంటే తెలుగు 60-70% వస్తూ నాన్ తెలుగు పర్సన్ అయి ఉండి, అది కూడా అమ్మాయి లేడీ కంటెస్టెంట్ అయి ఉండి ఇన్ని సీజన్స్లో ఇంత ప్రాపర్ పాయింట్లు కంటిన్యూస్గా పెడుతున్నది మాత్రం ప్రేరణనే. పెద్ద స్టేట్మెంట్ ఇది. కంటిన్యూస్గా మంచి పాయింట్స్ రెగ్యులర్గా పెడుతూ ఉండి నాన్ తెలుగు గర్ల్ నేను చూసింది అయితే ప్రేరణనే. దర్ ఈజ్ నో డౌట్. సూపర్ అనిపించింది. ఏమని చెప్పిందంటే సాక్రిఫైస్ పాయింట్ మీద నువ్వు ఫిజికల్లీ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అంటావు కదరా నిఖిల్తో నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తావు అని సాక్రిఫైస్ ఎందుకు చేసావు, క్లాన్ కోసం థింక్ చేయి అనాలి కదా, నువ్వు క్లాన్ కోసం థింక్ చేయరా, నువ్వు చేయొద్దని చెప్పాలి కానీ నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేసావు. దాంతోపాటుగా ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ పాయింట్ చెప్పినప్పుడు నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాను, నా పాయింట్లు కూడా నువ్వు వాళ్ళతో పోరాడాల్సింది పోయి నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేసావు అనే పాయింట్ మేము చెప్తే అంటే ఏదైనా పుష్ అండ్ పుల్ టాస్క్ వస్తుందేమో కష్టమవుద్దేమో అనేసి అనగానే వెంటనే పెద్ద టఫ్ టాస్క్ వస్తుందేమో భారీగా మోసేదో తోసేదో అంటే అసలు ఎక్కడ ఎలాంటి టాస్క్ అసలు ఎవరికి తెలుసురా ఏ టాస్క్లు వస్తాయో నీకు తెలుసా అన్న పాయింట్కి ఇంక లాక్ అయిపోయాడు. కరెక్టే కదా అన్నట్టుగా. ఎక్కడ కూడా సాక్రిఫైస్ రాకూడదు నీకు, నువ్వు ఆ పాయింట్ తప్పు అనగానే నాకు వైల్డ్ కార్డ్ని ఆపదాం అనేసి అనుకున్నా. ఓకేరా యాక్సెప్ట్ చేస్తాను. ఎక్కడ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లాక్ చేసింది. సూపర్. తర్వాత ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ ఇది కూడా పర్ఫెక్ట్ జనాల్లో ఉన్న పాయింట్ చెప్పింది. మీరు గేమ్ మొత్తం చాలా బాగా ఆడతారు కానీ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాను అంటుంటారు కాబట్టి అది పర్ఫెక్ట్. దాంతోపాటుగా ఇప్పుడు ఎవరైనా నామినేట్ చేస్తే మీరు సింపుల్గా ఓకే అనేస్తారు, నామినేట్ చేసినప్పుడు ఓకేరా అనేసి అంటారు. ఇప్పుడు కూడా నన్ను చూసి వేసేరా నాకేం ప్రాబ్లం అన్నట్టు లైట్ తీసుకుంటారు. నేను వేస్తారో లేదు తెలియకముందు ఇలా అనేస్తున్నారు. ఎవరో నామినేట్ చేస్తారు ఇలా అనేస్తున్నారు. ఏంటి ఇదంతా? దాంతోపాటుగా మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి అనుకుంటున్నాను. కాన్ఫిడెన్స్ అంటే నేను ఈ వీక్ వెళ్ళను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. దట్ టు మై టీమ్ ఈజ్ డన్. హోటల్లో ఉంటా, నా టైం అయిపోయింది, హోటల్లోకి వెళ్ళిపోతా. ఇవన్నీ మరీ కాన్ఫిడెన్స్ లేని మాటలు సార్. దాంతోపాటుగా ఫిజికల్ టాస్క్లో షివరింగ్ ఎందుకు వస్తుంది తెలియడం లేదనేది ఇది తప్పు. ఇది ఒక్క పాయింట్ నేను యాక్సెప్ట్ చేయను. ఆయన ఏజ్కి షివరింగ్ వస్తుంది, మీరు వీక్ ఉన్నారని ఆయనకి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది నేను యాక్సెప్ట్ చేయను. నార్మల్ నామినేషన్లో గట్టిగా మాట్లాడాలి, అది హక్కు మంది. కానీ మీరు షుగర్ కోట్ చేసి ఒక 10 పాజిటివ్లు చెప్పి లాస్ట్లో ఒక నెగిటివ్ చెప్పేస్తారు సార్, అది నాకు నచ్చట్లేదు అనేది పర్ఫెక్ట్ పాయింట్. చాలా బాగా చెప్పింది ఆదిత్య గారు. దానికి అటు ఇటు తిరుగుతూ
జస్టిస్ చక్రవర్తి అన్నట్టుగా అట్టి ఇటు తిరుగుతూ రగులుతుంది అగ్ని పర్వతం ఆ పాటల కృష్ణ గారు తిరిగినట్టు తిరుగుతూ ఉన్నప్పుడు ఎలిమినేషన్ ఎవరైనా ఎలిమినేషన్ ఉన్నప్పుడు నామినేషన్లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అవ్వచ్చు, సేవ్ కూడా అవ్వచ్చు. ఓపెన్గా చెబితే అంతే కాన్ఫిడెన్స్ లేదు అనేసి నో మ్యాటర్, అదేం కాదు. ఓపెన్గా చెప్పినంత మాత్రం కాన్ఫిడెన్స్ లేదనేది కాదు కదా. షుగర్ కోటింగ్కి వచ్చినప్పుడు ఓన్లీ బ్యాడ్ ఎందుకు చెప్పాలి? నాకు మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అది కూడా చెప్పాలి, తప్పేముంది? నో అది కరెక్ట్ కాదు. లైఫ్లో ఇలాగే ఉన్నాను నేను, బయట కూడా ఇక్కడ అలాగే ఉంటాను. దట్టు ప్రేరణ ఏముంటుందంటే మ్యాక్సిమం మీ నోటి నుంచి వెళ్ళేదే ఉంది కానీ ఉండేది లేదు. అంటే సేవ్ అవ్వచ్చు, ఎలిమినేట్ అవ్వచ్చు అనేది అనిండు, అంటే నామినేషన్లో ఉంటే. కానీ సేవ్ అవ్వచ్చు అనే పాయింట్ మీ దగ్గర నుంచి రావట్లే, వెళ్ళేదే ఉంది అనేది ప్రేరణ మళ్ళీ గట్టిగా చెప్పింది. ఆదిత్య ఉంటాను, గెలుస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను చెప్పలేను, కాబట్టి నేను అలా అనట్లేదు. ప్రేరణ ఆదిత్య గారు ఇంకో మాట, మీరు కాన్ఫిడెన్స్ పాయింట్ చెప్పారు కదా, ఇది నా కాన్ఫిడెన్స్ అనేసి మంటలా చేపెట్టి తీసిండు. బిగ్ బాస్లో ఇంకా బిగ్ బాస్ టాయిలెట్కి వెళ్ళిండో ఇంకేడికి వెళ్ళిండో తెలియదు. బిగ్ బాస్ అంటే అక్కడే ఉండాలి నా అవసరంగా చమ్మని వచ్చి మీరు అలాంటి పనులు మీరు చేసే పనులు తక్షణమే అప్పుడు ఇలాంటివి చేస్తే ఇరగదీస్తాను తాడదీస్తాను అనేసి ఫుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. ఎందుకంటే అక్కడ ఉండేదంతా ప్లాస్టిక్ గ్రాసు. ఇతను తీసి ఒక్కటేస్తే ఆ ప్లాస్టిక్ గ్రాస్ సురుసుకుంటూ పోయి మొత్తం అంతా వుడెన్ సెట్ మొత్తం కాలిపోయి నిమిషంలో అయిపోద్ది. ఒకసారి నేను అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం, లవ్ టుడే అనుకుంటా ప్రోగ్రామ్ పేరు. ఆ రోజు ఏం జరిగిందంటే 2 సార్లు జరిగింది పోస్ట్ పోను. ఒకసారి పోయినప్పుడు ఏం జరిగిందంటే ఈ క్రాకర్స్ ఉంటాయి చూసారా ఎంట్రన్స్లో, ఆ క్రాకర్స్ పెట్టరు. ఆ క్రాకర్స్ పైదాకి వెళ్ళి ఆ క్లాత్కు తగులుకొని మొత్తం షెట్ తగలబడిపోయింది మేము ఉన్నప్పుడే. సో అలాంటి భలే డేంజర్, చాలా తప్పు ఆదిత్య గారు చేసింది. ఇంకొక కొంచెం మాట్లాడితే ఆయన మంటల్లో కూర్చునేటట్టు వెంగమామలాగా మంటల్లో కూర్చొని దేవతలు అవి ఉంటారు చూసిన. మా సైడ్ వెంగమామ ఉన్నారు, వాళ్ళ భర్త కోసం సతీసాగమనం సంథింగ్ అయ్యి ఆవిడ చాలా దేవతలాగా అయిపోయారు. అలా మంటల్లో కూడా కూర్చునేటట్టు ఉంటుంది. నేను చూడు కాలను నా కాన్ఫిడెన్స్ ఇదని. అదేంటి స్వామి కాన్ఫిడెన్స్ ఇదని మంటలో చేయబెడతాడు? ఈ ఫైర్ ఉండాలి అనేసి ఓటేద్దాం అనిపించింది నాకు నిజంగా, కానీ అది ఓవర్ ఫైర్ అయింది అన్నట్టుగా అనిపించింది. సో భలే ఫన్నీగా అనిపించింది ఆయన. విష్ణుప్రియ నామినేషన్స్ వచ్చి నైనికాని నామినేట్ చేస్తూ ఈ వీక్ మీ గేమ్ నాకు కనిపించట్లేదు అన్నట్టుగా చెప్పి నీ డెసిషన్స్ చాయిస్ ఆఫ్ వర్డ్స్, ఇక్కడ నామినేషన్ రీజన్స్ కూడా బాగా చెప్పింది, నీట్గా బాగా చెప్పింది. నీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కానీ చీఫ్ టాస్క్ కానీ మహారాజా తాళీ దగ్గర నువ్వు చూపించిన మూడ్ స్వింగ్స్ కానీ నాకు ఏవి నచ్చలేదు. నీకు ఇష్టమైన పర్సన్తో మాట్లాడిన తర్వాత నీలో చేంజ్ చూశాను. నిఖిల్తో మాట్లాడి తర్వాత నుంచి నీ దగ్గర చేంజ్ చూశాను, అది నిజంగానే చేంజ్ అయింది. ఆ తర్వాత నుంచి నైనికాకి విష్ణు అంటే పడట్లేదు, నిజంగానే విష్ణు కూడా నైనికా అంటే పడట్లేదు, నామినేట్ చేయాలని ఫిక్స్ అయింది. నైట్ డిస్కషన్లో కూడా నైనికాకు కూడా డైరెక్ట్ చెప్పింది. ఆయనకి ఐ రియల్లీ డోంట్ నో ఆ రేషన్ టాస్క్లో చెప్పానా లేదా అనేది. ఏం చెప్పిందంటే బొర్రే లేదు మా టీంకి మా క్లాన్కి అనేసి చెప్పిందంట. అది నాకు సారీ అలా చెప్పుండుంటే అనేసి ఆయనకి యాక్సెప్ట్ చేసింది. ఐఎమ్ లైక్ నైనిక నువ్వు చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ లాగా నేను అలా ఉంటాను, అందుకే ఆ రియాక్షన్ వచ్చింది, ప్లీజ్ దాని గురించి ఏం లేదనేసి నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నట్టు యాక్సెప్ట్ చేసింది. నబీల్ నామినేట్ చేసి నా క్యూట్ తమ్ముడు నబీల్, క్యూట్ తమ్ముడని వేస్తున్నావు కదా అక్క అనేసి అన్నాడు. సంచాలక్గా కాన్షియస్గా ఉంటే బాగుండేది. నాకు ఇలా సంచాలక రీజన్తో నబీల్ నామినేట్ చేయడం నాకు కరెక్ట్ అని అనిపించలేదు. ఎందుకంటే అతను మళ్ళీ చెప్తాడు సారీ చెప్పాను, దాంట్లో యాక్సెప్ట్ చేసింది కూడా నువ్వే ఫస్ట్, అయినా కూడా ఓకే నేను లాస్ట్ తింటాను నో ప్రాబ్లం, ఓకే ఐఎమ్ షేర్ ఇదిగో నీ షర్ట్ మీద ఏమన్నా షేర్ అనేసి అనిండు, హ్యాపీగా తీసేసుకుంటూ అయిపోయింది. నెక్స్ట్ యష్మి నామినేషన్స్ వచ్చినాయి. ఇక్కడ ఓవర్ యాక్షన్ బాಪ್ ಸ್ಟಾರ್ಟ್ ಹುआ ಹೈ, ಹಿಂಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಇವರು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಹಂಗೆ ಮಾಡಿ ಹಿಂಗೆ ಮಾಡಿ ಏನೇನೋ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ఏం చేశానంటే మనకంటే నామినేట్ చేస్తూ ఈ వీడియో గురించి నువ్వు మాట్లాడావు కదా, ఎక్కువ వీడియోస్ వచ్చింది నీకే, సంబంధం ఉందా వీడియో గురించి మాట్లాడాడు, ఎక్కువ వీడియోస్ వచ్చింది నీకే అనేది స్టార్ట్ చేశాడు. నాగార్జున సార్ చెప్పినా కూడా నాగార్జున సార్తో కూడా నువ్వు యాక్సెప్ట్ చేయవు, రిలీజ్ అవ్వు, నేనే రిలీజ్ అవుతాను, నీకు సారీ కూడా చెప్పాను, నువ్వు ఏ రోజైనా అలా చెప్పావా? సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ రావాలి కదా. నువ్వు మిగతా 3 మెంబర్స్తో ఆర్గ్యూ చేసి ఉండుంటే ఎంత సులుపు ఏంటంటే ఆ రోజు రూమ్లో కూర్చొని మేము చెప్పినప్పుడు నువ్వు మాతో ఆర్గ్యూ చేసి ఉంటే నేను ఖచ్చితంగా నేనేం మార్చుండేదన్నట. ఏ రోజైనా యష్మి మార్చింది చూసారా? యష్మి అసలు నామినేషన్లోనే పగబట్టి కస పొడుస్తూ ఉంటే ఆవిడంట ఇతను ఆర్గ్యూ చేస్తే తీసేసి నామినేషన్లో మనీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు చెబుతుంది. ఎవరి పేరు చెబుద్ది అక్కడ? నిఖిల్ పేరు చెబుద్ది, పృథ్వీ పేరు చెబుద్ది, ఎవడు తెలీదు, జనాలు చూస్తున్నారు కదా. ఇతను ఆర్గ్యూ చేస్తే పృథ్వీ పేరు చెప్పొద్దా ఆవిడ, నిఖిల్ పేరు చెప్పదు, సోనియా పేరు చెప్పొద్దా? ఇంపాసిబుల్, మనీ పేరే చెప్పొద్దు అక్కడ. ఓవర్ యాక్షన్ డైలాగులు ఊరికే ఉండవు, జనాలు చూస్తున్నారని. ఆ తర్వాత మనీ రిలీజేషన్ అవుతున్నాను, కరెక్ట్ కూడా చేసుకోవట్లేదు, నువ్వు రిలీజ్ అవ్వట్లేదు అంటే రిలీజ్ అవుతున్నాను, కరెక్ట్ చేసుకుంటున్నాను, ప్రతి వీక్ నేను ఉంటున్నాను, ఫస్ట్ వీక్ వల్లే లేకుంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళేదాన్ని అనగానే యష్మి ఓవర్ డైలాగులు కొట్టింది. అదే అర్థం కావట్లేదు, నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అనే డైలాగ్ ఓవర్, కష్టం, తప్పు, కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, చాలా ఎక్కువైంది.
నువ్వు రివెంజ్లో వెళ్తున్నావు అని నాగమణికంట అన్నాడు. యష్మి ఎవ్రీ వీక్ తీసి నామినేట్ చేస్తా, యూ బ్రేక్ మై హార్ట్. ఏం బ్రోక్ నామినేట్ చేస్తే యూ బ్రోక్ మై హార్ట్? నువ్వు రోజు ఇద్దరు చేస్తావు, ఇద్దరు బ్రోక్ హార్ట్ లైన్ అయిపోయినట్టునా? ఈ సేమ్ సంబంధం లేకుండా బ్రోక్ మై హార్ట్ అని అరుణి తగులుకొని నాగమణికంట లేపుతుంది. బిగ్ బాస్ హౌస్లో యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, ఓకే, ఇక్కడ యు ఆర్ నాట్ మై ఫ్రెండ్ అంటది. తర్వాత నువ్వు క్యూట్ ప్యూరెస్ట్ పర్సన్ అంటది. నేను మొన్న కూడా తప్పు పట్టా. మీరు చాలామంది నెగిటివ్ కామెంట్లు పెట్టారు. ఏమని, పృథ్వీ ఒక డ్రెస్ వేసుకొని వస్తే నీకంటే ఈ డ్రెస్లో నీకంటే నాగమణికంటనే హార్ట్గా ఉంటాడు అన్న చూసారా, అక్కడ పొగడతలాగా మా యష్మి ఇదిరా అనేసి కొంతమంది దాన్ని ట్వీట్లు చేసుకుంటా ఉంటే నాకు నవ్వు వచ్చింది. అక్కడ పొగడత కాదు, విమర్శ. అది అతను తక్కువ చేసి మాట్లాడింది అక్కడ. ఎందుకంటే దీంట్లో నాగమణికంట కూడా హార్ట్గా ఉంటాడు నీకంటే అంటే, నాగమణికంట కూడా అంటే నాగమణికంట అక్కడ చీపాడ హౌస్లో, అందుకని నాగమణికంటతో కంపేర్ చేసింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్లా అంటాం, సంపూర్ణేష్ బాబు గారిని తక్కువ చేసినట్టు కదా, హీఈస్ వెరీ గుడ్ యాక్టర్, దాంతోపాటుగా అన్నిటికి డొనేషన్లు ఇస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా కంపేర్ చేస్తే కావాలని ఏమంటారు తెలుసా, పెద్ద పెద్ద హీరోలనే నీకంటే సంపూర్ణేష్ బాబే బెటర్ అంటారు. అందుకే సంపూర్ణేష్ బాబు తక్కువ, చిన్న హీరో అనే సెన్స్లో అలాగే అన్నారు. దాన్ని కూడా పాజిటివ్ చేసుకుంటున్నారు. ఆవిడికి తక్కువ ఉద్దేశమే ఉంది మణికంఠ మీద, ఫ్రెండ్ కాదనేసి అంటుంది డైరెక్ట్గా. తర్వాత నాగమణికంఠ రీజన్స్ చెప్పి నామినేట్ చేసే దానికి బ్రేక్ అంటావు, ఐ డోంట్ కేర్, నువ్వేమన్నా చేసుకో. యష్మి నువ్వు ప్రేరణ దగ్గర ఒప్పుకున్నావు కాబట్టి ఆ రీజన్తో నీకే వేస్తున్నాను, ప్రేరణ రీజన్ చెప్పి వేస్తుంది. ఆడ ఒప్పుకున్నావు కదా అని ఈవిడ వ్యాలిడ్ రీజన్ చెప్పి ఒప్పించాలి కదా, ఆవిడ చెప్పిన రీజన్స్ తీసుకొచ్చి చెప్తుంది చూడు. అయ్యో అయ్యో నాగమణికంఠ. సో నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదనుకుంటా. యష్మి లేదోయ్ నాకు ఉంది, నీకేం తెలుసు, నీకు లేదోయ్ అనేసి అనింది. నువ్వు తప్పు చేసావు, నేను నామినేట్ చేశాను, దానికి నా హార్ట్ బేక్ అనుకో, ఇంకేమైనా నా హార్ట్ని కిందేసి రుద్దుకో, ఏమైనా చేసుకో అన్నట్టుగా చెప్పిండు. అయిపోయిన తర్వాత ఆదిత్య గారు నామినేట్ చేసింది. చీఫ్కి వచ్చినప్పుడు మీ ఒపీనియన్ స్ట్రాంగ్గా చెప్పారు అని. ఆదిత్య నాకు ఆ చీఫ్ ఛాన్స్ వస్తే ప్రూవ్ చేస్తా, ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్, నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరంటే ఇంప్రూవ్ చేసుకుంటాను అనేసి యాక్సెప్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత పృథ్వీ నామినేషన్స్ వచ్చాయి. పృథ్వీ కూడా కొంచెం ఎక్కువ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఏ పాయింట్లో చెప్తాను. నైనిక నామినేట్ చేస్తూ మన మాటల్లో నా ఫ్రెండ్షిప్ని మీరు బ్రేక్ చేస్తున్నారు అన్నట్టుగా నేను విష్ణువు నేను ఉన్నప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు నువ్వు ఆ మాట అన్నావు, నేను హట్ అయ్యానంటే ఓకే అండి సారీ, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలేదనేసి నైనిక కూడా యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ నాగమణికంఠ సాక్రిఫైస్ చేస్తూ నువ్వు మ్యానిపులేటర్, బిట్రేయల్ చేసావు, దాంతోపాటుగా నువ్వు లయర్, ఇవన్నీ చెప్పాడు. దానికి రీజన్స్ అంతా కూడా సాక్రిఫైస్ పాయింట్లో నువ్వు ఒప్పుకున్నావు, మళ్ళీ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఒప్పుకోలేదు, మళ్ళీ ఒప్పుకుంటావు, ఏంటో నీకు సంబంధం లేకుండా అన్ని చోట్ల అబద్ధం ఆడావు, మ్యానిపులేట్ చేసావు, బిట్రే చేసావు అనేసి అవన్నీ రీజన్స్ చెప్తే నాగమణికంఠ నీకు చెప్పిన అర్థం కాదు పృథ్వీ, నువ్వు ఓకే నువ్వు అను, కానీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ నువ్వు యూజ్ చేసిన వర్డ్స్ కరెక్ట్ కాదు. వెన్నుపోటు, నాకు కూడా వెన్నుపోటు ఏంటి అక్కడ నాకు అర్థం కాలేదు. వెన్నుపోటు పొడిచేవాడైతే నీ టీం కోసం సాక్రిఫైస్ ఏం చేస్తాడు? అది సాక్రిఫైస్ చేసిన తర్వాత సాక్రిఫైస్ అంటే ఒక అడుగు ముందుకు వేయడానికి రెడీ అయ్యిండు. తర్వాత కూడా మీరిద్దరూ ఒక రీజన్ చెప్పిన తర్వాత తనకు తానే కూడా సరే ఓకే అన్నాడు. నీ కోసం ఒప్పుకొని నీ టీం కోసం వెనక్కి దగ్గర వ్యక్తిని బిట్రేయల్ అనే పదం కరెక్ట్ కాదు. సాక్రిఫైస్ అంటారా, అది రైటే, మీరు అన్నదాన్ని నామినేట్ చేయదగ్గ పాయింటే, కానీ దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది మణికంఠ దగ్గర, యాక్సెప్ట్ చేయలేదు మణికంఠ. తర్వాత పృథ్వీ మళ్ళీ లైస్, బిట్రేయల్, మ్యానిపులేషన్, టాస్క్ అనేసి మ్యానిపులేషన్ అది ఇది అనేసి అంటానే ఉండు, ఎంతసేపు అన్న అంటానే ఉండు. సరే నీ ఇష్టం వేసుకున్నాడు. వేసిన తర్వాత కూడా వేసేటప్పుడు కూడా అదే మాట అన్న తర్వాత మణికంఠ చెబుతుంటే టక్ టు మై హ్యాండ్ అన్నాడు. ఇది మణికంఠ ఎంత ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చి అన్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళందరికీ. టాక్ టు మై హ్యాండ్ అంటే ఏంటంటే నీతో మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనడం, అదొక ఇడియం అనమాట. నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు అనేదాన్ని టాక్ టు మై హ్యాండ్ అంటారు. అలా పొగరుగా అంటా పోయింది. యాటిట్యూడ్ చూపించిన విధానం అయితే నాకు నచ్చలేదు. టాక్ టు మై హ్యాండ్ అనగానే నాగమణికంఠ నీలాగా టాక్ టు మై హ్యాండ్ అనడం నాకు రాదులే, నాకు ఫిజికల్ అవ్వడం రాదులే, యాటిట్యూడ్ అనగానే ఏమంటారంటే రెచ్చగొట్ట మాకు పృథ్వీ అనగానే రెచ్చగొడితే ఏం చేస్తావు అన్నది చాలా పొగరుగా అన్నాడు, చాలా యాటిట్యూడ్. దానికి నిఖిల్ రెచ్చగొడితే రెచ్చిపోతారు అనగా నీలాగా నాకు రాదులే యాటిట్యూడ్ చూపిస్తున్నావు అన్నట్టుగా అనగానే నాకు అదొక్కటే కొంచెం ఎక్కువ చేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఒక పవర్ ఇచ్చి ఈ చీఫ్లు ఇద్దరిలో ఒకరు నామినేట్ చేయండి అంటే నిఖిల్కి వచ్చేసరికి వాళ్ళ చీఫ్ మెంబర్ సపోర్ట్ చేస్తారు. ఆ పక్క చీఫ్ కొంచెం పెద్దది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఆదిత్య గారు కూడా హైలైట్ ఏంటంటే ఆదిత్య గారు ఉండదు నిఖిల్ క్లాన్ అయినా ఆదిత్య గారు కూడా సీతాకి ఎత్తడం అనేది అక్కడ హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అనమాట. ఎత్తాడు గుడ్ అన్నట్టు ఫీలింగ్ అనిపించింది. దట్టు దానికి ఆయనకి రీజన్స్ ఉండొచ్చు, ఎందుకంటే 3 వారాల నుంచి ఆయన చీఫ్గానే ఉంటున్నాడు, లాస్ట్ వీక్ కూడా సేవ్ అయ్యాడు, అభయ్ వెళ్ళేటప్పుడు కూడా సేవ్ అయ్యాడు కాబట్టి ఆ రీజన్ చెప్పుండొచ్చు. గుడ్, ఆయన సీతా సైడ్ చేతనం బాగా అనిపించింది. ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇక్కడ నాకు ఎందుకు వీళ్ళది సేఫ్ అన్నట్టుగా అనిపించింది అంటే హౌస్ మేట్స్ చాలామంది నాగమణికంఠకి వేసిన వాళ్ళది మీరు గమనిస్తే నాగమణికంఠకి ఆ రోజు 0 ఇచ్చారు. సేవ్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ నాగమణికంఠని సేవ్ చేశారు.
తర్వాత 0 ఇచ్చేటప్పుడు ట్యాగులు చెప్పిన ప్రతి ట్యాగులో రీజన్స్ వచ్చి ఆ వీడియో ప్లే చేశారు, సాక్రిఫైస్ చేసేవన్నావు, చేయలేదన్నావు, అబద్ధం ఆడావు అనే సెన్స్లో ఆల్మోస్ట్ అందరూ చెప్పింది. కానీ మళ్ళీ అదే రీజన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం జరుగుతాయి, శనివారం ఆదివారం ఎపిసోడ్లో ఏదైనా చిన్న చిన్న ట్యాగులు కామెడీలు ఇచ్చుకుంటే కామెడీకి ఇచ్చేస్తారు. ఆ రీజన్ మళ్ళీ నామినేషన్లో తీసుకురాకుండా నామినేషన్కి ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే అది ఉంచుకొని ట్యాగులు వాడరు వాళ్ళకి, ఎందుకంటే రీజన్ పోద్ది. కానీ ఈసారి ఏం జరిగింది, నాకు ట్యాగులు ఇచ్చేటప్పుడు మనకంటే మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఏవైతే దగ్గర వచ్చాయో అలాంటి రీజన్స్ మళ్ళీ ఇక్కడ చెప్పారు. అక్కడేమో సేవ్ చేశారు సరే, అక్కడ ఆడియన్స్ ఓట్లు ఉన్నాయి అన్నారు కాబట్టి సోనియాకి ఆడియన్స్ ఓట్లలో తక్కువ పడ్డాయని నాకు సార్ చెప్పాడు కాబట్టి సేవ్ చేసి ఉండొచ్చు, అక్కడి నుంచి తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఆవిడకి ఓట్లు తక్కువ ఉన్నది వెళ్ళిపోతున్నాయి. కానీ అక్కడ చెప్పిన రీజన్సే మళ్ళీ తీసుకొని ఇదే రీజన్స్ని పెద్ద రీజన్స్ లాగా చేసి చెప్తుంటే సేఫెస్ట్ ఆప్షన్ దొరికాడు. అది కాక ఫస్ట్లోనే నామినేషన్స్ 2 అయిపోయాయి, అన్ని నాగమణికంటకి వేస్తే అయిపోద్ది, ఇంక వేరే వాడితో వాదించాల్సిన అవసరం లేదు, వాదించినప్పుడు వాడు మళ్ళీ కొత్త పాయింట్లు తీసుకొస్తారు, లేనిపోతే సోదంతా మనకెందుకు అన్న సెన్స్లో వీళ్ళు సేఫ్ టార్గెట్ అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఇలా చేసి మనకంట లేపేదాకా వదిలేటట్టే లేరు, నో డౌట్. ఇంకొకటి మాత్రం ఉంది, మనకంట ఈరోజు చాలా కొంచెం కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఆ డ్రెస్ చేసిన విధానం, మాట్లాడే విధానం కానీ కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకు అనిపించింది, నేను మనస్ఫూర్తిగా చెప్పా. ఇక్కడ ఉంది చూసారా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా నచ్చితే దయచేసి కామెంట్లు చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ 7 లక్షల సబ్స్క్రైబర్లు అయినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై.